ఎఫ్ఎస్సి సర్టిఫికేట్ అంటే బేసిక్గా టిక్ అండ్ ట్రీ అంటారు దాన్ని. టిక్ అండ్ ట్రీ అంటే యూఆర్ రెస్పాన్సిబుల్ ఇన్ మేనేజింగ్ ద ట్రీస్ అది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఆ లోగో ఉన్నటువంటి పల్ప్ వుడ్ ప్రోడక్ట్స్కి ఇంటర్నేషనల్గా డిమాండ్ ఉంటుంది. సో అది కూడా మనకు ఒక విధంగా ఒక రేటు పెరగడానికి దోహదం చేసింది. భారతదేశంలో మనం పొందినటువంటి మొట్టమొదటి కార్పొరేషన్ నాకు తెలిసి ఇప్పటివరకు ఇంకా మిగతావి ప్రాసెస్లే ఉన్నాయి. మనం మొట్టమొదటిగా పొందాము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇది ఒక్కరి కృషి కాదు, ఇది ప్రతి లెవెల్లో అంటే ఆడిటింగ్ అనేది గ్రాస్ రూట్ ప్రతి ప్లాంటేషన్ నుంచి టాప్ వరకు హెడ్ ఆఫీస్ వరకు వాళ్ళు ఆడిట్ చేస్తారు అన్ని రకాలుగా. ముఖ్యంగా లేబర్ విషయంలో చేసుకున్నటువంటి జాగ్రత్తలు అయితే మాకైతే ఐ ఓపెనర్. అది మనం మామూలుగా లేబర్ని పట్టించుకోము, ప్లాంటేషన్ లేబర్ని. కానీ ఈ సర్టిఫికేట్ వల్ల మాకు చాలా బాధ్యతలు కూడా గుర్తయినాయి. మనం ఎలా లేబర్ని కేర్ చేసుకోవాలి, వారికి ఎలాంటి వసతులు కల్పించాలి, వాళ్ళకి ప్రతిరోజు డ్రింకింగ్ వాటర్ సప్లై కానీ, వారికి ఇన్సెక్ట్స్ మస్కిటోస్ కుట్టకుండా మస్కిటో నెట్స్ కానీ, సేఫ్టీ మెజర్స్ హెల్మెట్స్ కానీ, బ్లేజర్స్ కానీ, షూస్ కానీ పాములు అవి కరవకుండా, అలాగే నైట్ చీకట్లో ఉంటారు కాబట్టి సోలార్ ల్యాంప్స్ అరేంజ్ చేయడం కానీ, ఆరోగ్యానికి సంబంధించిన అవగాహనలు అంటే మురికి నీరు ఎలా వదలాలి, శుభ్రంగా ఎలా ఉండాలి, వీటన్నిటి మీద వాళ్ళకు అవగాహన కల్పించడం అనేది పెద్ద ఐ ఓపెనర్. అది మాకు గతంలో అసలు దాని గురించి చాలామంది పట్టించుకోరు, బట్ మాకు అది బాధ్యతగా అనిపించి ప్రస్తుతం మాత్రం చాలా చక్కటి మెజర్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇది ప్రతి ప్లాంటేషన్లో హార్వెస్ట్ చేసేటప్పుడు కానీ లేదు ప్లాంటేషన్ చేసేటప్పుడు కానీ స్టాఫ్ కూడా అలవాటు పడ్డారు గత 3 సంవత్సరాల్లో ఎలా చేస్తే బాగుంటుంది వీళ్ళకి అనేది. అలాగే స్టాఫ్ వెల్ఫేర్ మెజర్స్ కూడా వాళ్ళు అడుగుతారు, అసలు ట్రైనింగ్స్ పెడుతున్నారా మీరు, వాళ్ళకి ఏమైనా అవగాహన పెంచుతున్నారా. అందులో భాగంగానే మనం వాళ్ళని కూడా విదేశాలకు తీసుకెళ్ళడం జరిగింది. స్టాఫ్ని చిన్న తరగతి ఉద్యోగులందరినీ పక్క రాష్ట్రాలకు తీసుకెళ్ళడం జరిగింది. ఇంకా ప్లాంటేషన్ వాసులను ప్రక్క జిల్లాలో వెళ్ళి చూసి రండి అని. సో అన్ని లెవెల్లో మనకు ఒక అవగాహన పెరగడము అనేది చాలా గొప్ప విషయం. దానికి తోడుగా వెల్ఫేర్ మెజర్స్, స్టాఫ్కి వెల్ఫేర్ మెజర్స్, ఇన్సూరెన్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించినటువంటి చెకప్స్ కావచ్చు, ఈవెన్ లేబర్కి కూడా ఆరోగ్యానికి వారానికి ఒకసారి డాక్టర్ని క్యాంపు లేబర్ దగ్గరికి తీసుకెళ్ళడము, ఇలాంటివన్నీ మనకు మన కార్పొరేషన్ వర్కింగ్ స్థాయిని ఒక లెవెల్లో ఉంచిందని, ఒక లెవెల్ పెంచడము. అలాగే డే బై డే మన స్టాండర్డ్స్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతారు, మనం ఇంత చేస్తున్నాము మన చేతుల మీదుగా ఇది జరుగుతుంది అని అంటే దే ఆల్సో ఫీల్ ప్రైడ్. ఇంతకుముందు ఏంది చెట్లు నాటడము చెట్లు కొట్టడము అదే పని ఉంటుండే, బట్ ఇప్పుడు ఏంటంటే ఓహో లేదు, మనం మన దగ్గర ఉన్న స్టేక్ హోల్డర్స్ అందరినీ మన దగ్గర భాగస్వాములు అయ్యి అందరి బాగోగులు మనం చూసుకోవాలి అనేది. అందులో భాగంగానే వాళ్ళందరికీ వెహికల్స్ ఇవ్వడం, మూమెంట్కి కానీ, దానికి సంబంధించిన ఫ్యూయల్ ఛార్జెస్ కానీ, క్వార్టర్స్ కానీ, కొత్త ఆఫీస్ బిల్డింగ్స్ కానీ చాలా చక్కగా అంటే 1975లో నిర్మించిన భవనాలన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి 50 ఏళ్లలో. మొత్తం 17 బిల్డింగ్లు కూలగొట్టిచ్చేసి 17 కొత్త బిల్డింగ్లు కార్పొరేట్ స్టైల్ ఆఫీసెస్, అన్ని ఆఫీసెస్ మళ్ళీ సోలార్ ఎనర్జీతో డ్రైవ్ చేయడం, కంప్యూటర్స్, ఒక కార్పొరేట్ స్థాయి అంటే మన కలెక్టర్ల బిల్డింగ్స్ ఎలా ఉన్నాయో కలెక్టరేట్ బిల్డింగ్స్ ఆ స్థాయిలో మనం నిర్మించుకొని ముందుకెళ్ళడం జరిగింది. అదొక పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే ఆ సర్టిఫికేట్ వచ్చింది ఆ రోజు అసెంబ్లీ జరుగుతూ ఉంది. అనుకోకుండా నేను సీఎం గారి దగ్గరికి చూపెడదామని వెళ్తున్నాను. అప్పటికే సంబడీ ఈజ్ టేకింగ్ ఎ ఫోటోగ్రాఫ్ విత్ హిమ్. ఐ వాజ్ వెరీ హ్యాపీ టు టేక్ ఎ పిక్చర్ విత్ ఆనరబుల్ సీఎం స్పెషల్లీ ఆన్ ద సేమ్ డే ఇన్ ఫ్యూ మినిట్స్. సో అప్రిషియేట్ చేయడం జరిగింది వారు కూడా. మనము రెస్పాన్సిబుల్గా చెట్లు పెంచి ఆ చెట్ల నుంచి వచ్చే పల్పుడ్ ద్వారా వచ్చే ఉత్పత్తులు, కాగితం కావచ్చు, లేదంటే బాండ్ పేపర్ కావచ్చు, లేదంటే అట్ట డబ్బాలు కావచ్చు, లేదంటే టెట్రాప్యాక్ బాక్సెస్ కావచ్చు, అవన్నీ పర్యావరణ హితంగా తయారు చేయబడ్డాయి అనేది బ్రాండ్ వాటి మీద ఉంటుంది. ఆ ప్రోడక్ట్స్కి ప్రపంచంలో మార్కెట్ ఉంటుంది. మనమేమో రెస్పాన్సిబుల్గా ప్రొడ్యూస్ చేసిన చెట్లను పల్ప్ని వీళ్ళకి ఇస్తున్నాం. సో మనకు వచ్చే ఆదాయం పెరిగింది దీనివల్ల. వీళ్ళకి ప్రపంచంలో మార్కెట్ పెరిగింది కాబట్టి మనకు వచ్చే ఆదాయం కూడా దానివల్ల పెరిగింది. సో గ్లోబల్ పరంగా మనం వీళ్ళందరికీ మనం ఇండైరెక్ట్గా ఒక పర్యావరణం పట్ల అవగాహన కల్పిస్తున్నాము. అలాగే మనకు బ్రాండింగ్ అనేది వచ్చింది. ఇప్పుడు నేను గత 4 సంవత్సరాల్లో మొత్తం బ్యాక్లాగ్ అంతా కంప్లీట్ చేయడం జరిగింది. 6 years రొటేషన్ ఆన్ డాట్. ఇప్పుడు కొడదామంటే వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. 6 నెలలు నిండాలి చెట్లకి, అప్పుడే కొట్టాలి అనేది. సో బ్యాక్లాగ్ అంతా కంప్లీట్ చేయడం జరిగింది. రేటు 3 రెట్లు పెరగడం జరిగింది. అలాగే హార్వెస్టింగ్ చేసే ఉత్పత్తి కూడా ఆల్మోస్ట్ డబుల్ కంటే ఎక్కువ సాధించాము. 1,00,000-1,50,000 టన్నుల ఉత్పత్తి జరిగేది ఇప్పుడు దాదాపు 3 లక్షల టన్నులు దాటి
చేసాము ఈ సంవత్సరం. సో ఇవన్నీ ఏంటంటే నాట్ ఓన్లీ రెవెన్యూ పరంగా కానీ మనం తీసుకునే చర్యలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ గత 3 సంవత్సరాల్లో స్టాఫ్కి ఒక నెల బోనస్ని మనం ఇచ్చుకోవడం జరిగింది. గతంలో ఎప్పుడూ ఇవ్వలేదు. 50 సంవత్సరాల్లో ఎప్పుడు జరగలేదు. గత 3 సంవత్సరాల్లో మనం బోనస్ ఇవ్వడం జరిగింది ఉద్యోగులందరికీ. ఐడియా ఏంటంటే దాదాపు ఈరోజు 1000 కోట్ల బ్యాలెన్స్ ఉన్నటువంటి కార్పొరేషన్ గత సంవత్సరం నెట్ ప్రాఫిట్ అనేది 250 కోట్ల నెట్ ప్రాఫిట్. ఇక్కడ ఉన్న ఉద్యోగుల సంఖ్య చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఫీల్డ్లో తిరిగే ఉద్యోగుల సంఖ్య యూనిఫామ్ స్టాఫ్ మనకున్నది 36 మంది. 36 మందితో దాదాపు 350 కోట్ల టర్న్ ఓవర్, అందులో 250 కోట్ల నెట్ ప్రాఫిట్ తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు. అలాగే మన స్టాఫ్ వచ్చేసి రైతులకు కంటే ఎక్కువ కష్టపడతారు. ముఖ్యంగా ఏంటంటే ప్రతి సంవత్సరము హార్వెస్టింగ్ ఉంటుంది, ప్రతి సంవత్సరం ప్లాంటేషన్ ఉంటుంది. ప్రతి ప్లాంటేషన్ని 6 సంవత్సరాల పాటు పెంచి పోషించే రిజల్ట్ తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే మనం ఖర్చు పెట్టిన ప్రతి పైసాకి లెక్క చూపెట్టాలి. ఎంత ఆదాయం వచ్చిందనేది మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత, 12 సంవత్సరాల తర్వాత, 18 సంవత్సరాల తర్వాత లెక్కలేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ రెస్పాన్సిబుల్గా బాగా చేయాలి ప్లాంటేషన్ అనే ఉద్దేశంతో కష్టపడి రైతుల కంటే ఎక్కువ, నేను చెప్పేది ఏంటంటే ఉద్యోగం ఉండి కూడా రైతుల కంటే ఎక్కువ కష్టపడే ఉద్యోగులు ఉన్నటువంటి సంస్థ ఇది. వీరందరూ చాలా కష్టపడి పనిచేస్తారు. నేను ఎప్పుడు వాళ్ళ వర్క్లో నేను ఇంటర్ఫీర్ అయ్యలేదు. ఇంప్రూవ్మెంటు, వాళ్ళ వెల్ఫేరు, వాళ్ళ ఫెసిలిటీస్ పెంపొందించడానికి ట్రై చేశాను. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం ముందు నాకున్నటువంటి 3 సంవత్సరాల అనుభవం నథింగ్. కాకపోతే ఎక్కువ చదువుకున్నాము, ఎక్కువ స్ట్రాటజీస్, మేనేజ్మెంటు వాటిల్లో ఇంటర్ఫియరెన్స్ ఉంటుంది. కానీ వాళ్ళు చేసే పనుల్లో మీరు తప్పు చేస్తున్నారనేది ఎప్పుడు చెప్పలేదు. మన స్టేట్కు శాంక్షన్ అయినటువంటి స్టాఫ్ మొత్తం 241. ఇప్పుడు ఉన్నది మనకు 64 మంది. 64 మందిలో కూడా ఫీల్డ్ స్టాఫ్ దాదాపుగా మనకు ఉండాల్సింది 125 మందిలో 34 మంది ఉన్నారు. ఆ 34 మందితో మాత్రమే మనం పనిచేయిస్తున్నాం. ఫారెస్ట్ కార్పొరేషన్ అనేది విజయవంతంగా ముందుకు సాగాలనేది మొట్టమొదటి పాయింట్. మనకు తెలుసు చాలా కార్పొరేషన్స్ నెగిటివ్లో ఉన్నాయి, చాలా కార్పొరేషన్స్ ఇబ్బందులు ఉన్నాయి. కానీ మనకు ఈ ఫారెస్ట్ కార్పొరేషన్ అనేది మొదటి నుంచి పాజిటివ్గా ఉన్నటువంటిదే. కాకపోతే దాన్ని మల్టిప్లై చేయాలి, దీనికి ఒక బ్రాండ్ ఇమేజ్ అనేది తీసుకురావాలి అనే ఉద్దేశంతో స్టాఫ్ ఫెసిలిటీస్ కానీ, మన స్టాఫ్ బిల్డింగ్స్ కానీ, మన ఆఫీసెస్ కానీ, మన ఫెసిలిటీస్ కానీ ఒక స్థాయికి తీసుకురావాలంటే ఇప్పుడు ప్రస్తుతం అటవీ శాఖలో ఉన్న వాళ్ళు కూడా అరే కార్పొరేషన్ వాళ్ళు ఇంత బాగా చేసుకుంటున్నారు అనేది విదేశీ పర్యటనలు కావచ్చు, దేశంలో టూర్స్ కావచ్చు, విదిన్ ద స్టేట్ టూర్స్ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే ఒక స్థాయిని ఇండికేట్ చేస్తాయి. ఇవన్నీ కాకుండా కార్పొరేషన్ ఈజ్ ఫండింగ్ అండర్ సిఎస్ఆర్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రకరకాల చర్యలు. ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి స్కూటర్స్ ఇవ్వడము, అలాగే ఈకో టూరిజంని ప్రమోట్ చేయడము, ఇలాంటి చర్యలన్నీ తీసుకున్నందువల్ల మన కార్పొరేషన్కి అనేది ఒక బ్రాండింగ్ రావడం జరిగింది. అలాగే ఈకో టూరిజం అనేది కూడా ఒక పెద్ద బాధ్యతగా మనం ప్రారంభించడం జరిగింది. అయితే 2025 సంవత్సరం నుంచి ఇంకా పెద్ద ఎత్తున ముందుకెళ్తున్నాము. అందులో భాగంగానే మనం డక్కన్ వుడ్స్ అండ్ ట్రైల్స్ అనే బ్రాండ్ ఇమేజ్తో ముందుకెళ్ళి ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ప్రమోట్ చేయని ఉన్నాము. అలాగే కార్పొరేషన్లో క్యాష్లెస్ పేమెంట్స్ అనేది ఏ పని జరిగినా కూడా క్యాష్ హ్యాండిల్ చేయకూడదు. ఎవరికైనా సరే మొత్తము క్యాష్లెస్ పేమెంట్స్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్సే జరగాలనే ఉద్దేశంతో చర్యలు తీసుకోవడం జరిగింది. కొత్తగా పోస్టులు క్రియేట్ చేయడము, రీస్ట్రక్చరింగ్ చేయడము. ఎందుకంటే ఆంధ్రాకు వెళ్ళిపోయిన తర్వాత కొన్ని పోస్టులు రీస్ట్రక్చర్ చేసుకొని ఆ పోస్టులను శాంక్షన్ చేసుకోవడము, రిక్రూట్మెంట్కి పర్మిషన్ తీసుకురావడము, ఇవన్నీ ఒక ఛాలెంజ్గా తీసుకొని సక్సెస్ఫుల్గా మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అలాగే కార్పొరేషన్కి సంబంధించిన విజయాలు ఏవైతే ఉన్నాయో అన్ని డాక్యుమెంట్ చేయడం జరిగింది. డాక్యుమెంట్ చేసి 10 మందితో పంచుకుంటే కార్పొరేషన్కి ఇమేజ్ పెరుగుతుందనేది. సో మొత్తం మీద తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఒక బ్రాండ్గా మనకి డెఫినెట్గా సమాజంలో గుర్తించబడింది. ముఖ్యంగా మనకున్నటువంటి బొటానికల్ గార్డెన్లో ఉన్నటువంటి వృక్ష పరిచయ క్షేత్రం ద్వారా, ఫారెస్ట్ ట్రెక్ పార్క్ అనే అర్బన్ పార్క్ ద్వారా కార్పొరేషన్ చేస్తున్నటువంటి పనులకి చాలా మందిలో అవగాహన రావడం జరిగింది. కార్పొరేషన్కి ఒక గుర్తింపు రావడం జరిగింది. అది కార్పొరేషన్ ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా గర్వంగా భావిస్తారు ఈ పనులన్నీ చేస్తున్నందుకు. ఇన్ అడిషన్ టు వాట్ దే ఆర్ డూయింగ్, నేను చెప్పాను వాళ్ళందరూ కష్టపడేది ఫార్మర్స్ కంటే ఎక్కువ, రైతుల కంటే ఎక్కువ కష్టపడతారు. బట్ ఈ ఛాలెంజ్ని కూడా భుజాల మీద వేసుకొని ఇంకా పెద్ద ఎత్తున ముందుకెళ్ళాలి, మనం సంపాదించినటువంటి ఈ దాన్ని ఇంకా కొన్ని రంగాల్లో ఇన్వెస్ట్ చేయగలిగితే ఇంకా మనం అభివృద్ధి సాధిస్తామనేది ముందున్నటువంటి కార్యక్రమం. సిస్టమేటిక్గా అప్రోచ్ కావడం జరిగింది. ఒకటి సేల్స్ మనం స్ట్రాటజైజ్ చేసాం. ప్రతి సేల్కి మనం 1000 రూపాయలు పెంచామండి గత 8 సేల్స్లో.
3,000 ఉన్నది 11,000 ప్రతి సేల్లో వీ గాట్ ద పాజిటివ్ రెస్పాన్స్. ఎందుకు అని అంటే మనకి ఒకటి ఎఫ్ఎస్సి సర్టిఫికేషన్, ఒకటి మన స్టాఫ్ అగ్రిమెంట్ డేట్ కల్లా మొత్తం టార్గెట్స్ అచీవ్ అవ్వడము, టార్గెట్స్ కంప్లీట్ చేయడము, ఎక్స్టెన్షన్ అనేది ఉండకుండా చేయడం అనేది రెండో స్ట్రాటజీ. అలాగే స్టాఫ్ చాలా బాగా పనిచేస్తున్నారు కాబట్టి పెద్ద ఎత్తున స్టాఫ్ వెల్ఫేర్ మెజర్స్, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్, వెహికల్స్ అయితేనేమి, కొత్త ఆఫీస్ బిల్డింగ్స్ అయితేనేమి, కొత్త ఎక్విప్మెంట్ అయితేనేమి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన స్టాఫ్ని ఎంకరేజ్ చేయడము, అలాగే లేబర్కి కూడా మనం రకరకాల సదుపాయాలు కల్పించడము, ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే ఒక మొమెంటం తరహాలో చక్కగా ఇది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. వాట్ ఎవర్ వి స్ట్రాటజీ వి థాట్, అంటే ఎంత చెయ్యగలము అనే ఒక దృక్పథానికి కార్పొరేషన్లో ఉండే ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకున్నారు. అంటే ఒకటే కాదు, సామాజిక పరంగా మనం ఇట్లా రకరకాల కార్యక్రమాలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మనం చేస్తున్నాము, ఇకో టూరిజం ప్రమోట్ చేస్తున్నాము, మనం లేబర్ని కేర్ తీసుకుంటున్నాము, మన కేర్ మన సార్ తీసుకుంటున్నాడు, మన కుటుంబాల కేర్ తీసుకుంటున్నాడు, మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనకు ఆఫీస్లో పట్ల అవన్నిటికీ మనకు సదుపాయాలు కల్పిస్తున్నారు. సో వెన్ యూఆర్ టేకింగ్ ఆల్ దీస్ థింగ్స్, మన ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ బోనస్ ద్వారా ఇస్తున్నారు, ఇవన్నీ కట్టగలిపి చూసుకున్నప్పుడు దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ ఆఫ్ దేర్ కాంట్రిబ్యూషన్, దేర్ ప్రౌడ్ ఆఫ్ అచీవ్మెంట్, మనది కదా కార్పొరేషన్ అనేది. అలాగే వివిధ ప్రాంతాలకి వాళ్ళు వెళ్ళినప్పుడు చూసినటువంటి కార్యక్రమాల్లో ఓహో మనం కూడా బాగా చేస్తున్నాం అనేది అవగాహనకు రావడం, మనం ఇంకా బాగా చేయొచ్చు అనేది తెలియజేసుకోవడం. సో ఇవన్నిటి వల్ల ఒక పెద్ద ఎత్తులో పర్ఫార్మెన్స్ అనేది జరగడం జరిగింది. ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ వి డబుల్ ద ప్రాఫిట్స్. నేను వచ్చిన సంవత్సరం 40 కోట్లు ఉండింది, తర్వాత 80, తర్వాత 160, ఇప్పుడు 260. అవార్డ్స్లు అనేవి మనం ఎప్పుడూ ఆలోచన చేయలేదు. ఒకటేంటంటే మనం బెస్ట్ పర్ఫార్మింగ్ అనేది మన చుట్టూ ఉండే వ్యక్తులు గుర్తించాలి అనేది అనుకున్నాము, మన వాళ్ళలో కూడా అవగాహన రావాలి అనేది చూసాము. సో దాంట్లో మనం పెద్ద ఎత్తున సక్సెస్ అయ్యాము. ఇప్పుడిప్పుడే మనం ఇంటర్నేషనల్ పేపర్స్ రాయడం జరిగింది. అర్బన్ పార్క్స్ కి సంబంధించిన ఒక పేపర్ రాస్తే జోహానెస్బర్గ్ ఆఫ్రికా దేశంలో ఈ సంవత్సరం జరిగే కాన్ఫరెన్స్ లో పేపర్ ప్రజెంటేషన్ మనం చేసే వర్క్ కి రికగ్నిషన్ రావడం జరిగింది. అలాగే బొటానికల్ గార్డెన్లో ఎడ్యుకేషన్ గురించి, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన చర్యలు, అక్కడ ఒక కాన్ఫరెన్స్లో ప్రజెంటేషన్ ఇవ్వడానికి వాళ్ళు పిలవడం జరిగింది. అలాగే ఈ ఎఫ్ఎస్సి సర్టిఫికేషన్ అనేది వన్ ఆఫ్ ద రేర్ థింగ్ ఇన్ మన దేశంలో, అది తీసుకురావడం జరిగింది. అలాగే ఇవన్నిటి వల్ల మనకి యాజ్ ఎ వీసీ అండ్ ఎండి ఆఫ్ ద కార్పొరేషన్ ఒక గుర్తింపు, రాజ్భవన్ నుంచి స్పెషల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అనేది. అయితే ఇవి కాకుండా నేను సింగరేణిలో ఉద్యోగం చేస్తున్నప్పుడు సింగరేణి కంపెనీకి పర్యావరణ చర్యల పట్ల తీసుకునే వాటిల్లో భాగంగా ఇందిరా ప్రియదర్శిని వృక్షమిత్ర అవార్డు రావడము, గుడ్ గ్రీన్ గవర్నెన్స్ అనే అవార్డు రావడము, ఎన్విరాన్మెంటల్ ఇంటాచ్ అవార్డు రావడము, ప్లస్ గోల్డెన్ పికాక్ అవార్డు రావడము, ఇవన్నీ సింగరేణిలో ఉన్నప్పుడు రావడం జరిగింది. అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి రకరకాల నేషనల్ మీడియాలో మనకు సంబంధించినటువంటి చర్యలు, ముఖ్యంగా మనం చేపట్టినటువంటి మిస్లేనియస్ ప్లాంటేషన్స్, హైదరాబాద్ సరౌండింగ్స్ లో ఎక్కడ యూక్లిప్టస్ ఉండకూడదు, యూక్లిప్టస్ విదేశీ జాతి మొక్క, ఒకసారి నాటితే 18 సంవత్సరాలు ఉంచాలి దాన్ని. సో అప్పటి వరకు మన నగరం అంతా విస్తరించి మొత్తం నగరంలోకి వచ్చేస్తుంది ఇదంతా అనే ఉద్దేశంతో వాటిని తొలగించి వాటి ప్రదేశంలో మనం శాండల్వుడ్, రోజ్వుడ్ ఇలాంటి మొక్కలు నాటి ఒక ప్రత్యేకతను చాటుకోవడం జరిగింది. సరే మనకు దాని నుంచి ఆదాయం ఇప్పట్లో రాదు, బట్ ఆదాయం ఎలా తీసుకురావాలి అనేది ఆలోచించి దానికి ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందించి దాంట్లో సరుగుడు నాటడము, సీతాఫలం నాటడము, సో దట్ మనకు ప్రతి సంవత్సరం ఆదాయం వచ్చేలా చూసుకోవడం అనేది ప్లానింగ్ చేసి సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడం. మనము అధికారంలో పై స్థాయిలో కూర్చున్నప్పుడు డెఫినెట్గా మనం ప్రత్యేకతను చాటుకోవాల్సిన అవసరం ఉంది. కాలం గడిపి వెళ్ళిపోయేవారు ఉంటారు, లేదు అదృష్టవశాత్తు అగైన్ నాకు 4.5 సంవత్సరాలు ఇక్కడ ఉద్యోగం చేసే సౌభాగ్యం రావడం కూడా గొప్ప వరం. అది అందరికీ రాదు. మరి 4.5 సంవత్సరాలు చేసినప్పుడు డెఫినెట్గా విజయాలు ఉంటాయి, అపజయాలు ఉంటాయి. బట్ విజయాలు చాలా ఎక్కువగా సాధించాము. అందరి స్టాఫ్ కోఆర్డినేషన్ కావచ్చు, అలాగే మనం పొందినటువంటి విజయాలు కావచ్చు, అవన్నీ స్ఫూర్తిగా ఉండడం వల్లనే ఇదంతా సాధ్యమైంది. డెఫినెట్గా ఇట్స్ ఏ గ్రేట్ అచీవ్మెంట్. అండ్ గతంలో ఎన్నడూ లేని విధంగా కార్పొరేషన్లో ఒక విజయపథంలో నడిపించడం అనేది చాలా 10 కాలాల పాటు గుర్తుండే అంశము. ఇలాగైతే ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో నేను 5 సంవత్సరాలు ఎలా ఉన్నానో ఇక్కడ కూడా అణువణువున నేను కనబడతాను, నేను చేసిన పనులు కనబడతాయి. మా ఫారెస్ట్ లాంగ్వేజ్లో ఏమంటారంటే ఫారెస్ట్ ఫుట్ ప్రింట్స్, మనం ఎక్కడెక్కడికి వెళ్తున్నామో మన ఫుట్ ప్రింట్స్ వదిలి వచ్చాము అనేది. సో ఏ డివిజన్కి పోయినా కూడా బిల్డింగ్స్ కావచ్చు, స్టాఫ్ ట్రైనింగ్స్ కావచ్చు, స్టాఫ్లో
వచ్చినటువంటి మార్పు కావచ్చు, అవన్నీ మనం అడగకుండానే కనబడతా ఉంటాయి. కార్పొరేషన్ ఆఫీసు మాసాబ్ ట్యాంక్లో ఒక బిల్డింగ్లో రెంట్కి ఉండేది. దాదాపు సంవత్సరానికి 25 లక్షలు రెంట్ పే చేస్తూ ఉండేవాళ్ళం. కోవిడ్ టైంలో ఐ సెడ్ దిస్ నాట్ ద కరెక్ట్ ప్లేస్ అని చెప్పేసి బొటానికల్ గార్డెన్లో ఉన్నటువంటి ప్రదేశం మనకు ఉంది, అక్కడికి వెళ్ళిపోదామని వీ హెవ్ షిఫ్టెడ్ హియర్. ఇక్కడ వచ్చి చూసినాక బొటానికల్ గార్డెన్ ఏంటి, దీంట్లో నీలగిరి చెట్లు ఉండడం ఏంటి, సూబాబుల్ చెట్లు ఉండడం ఏంటి, దీన్ని బొటానికల్ గార్డెన్ అని పిలుచుకోవడం ఏంటి అనేది చాలా ఇబ్బందికరంగా ఉండింది. అలాగే చాలా మంది పిల్లలు వచ్చేవారు, స్కూళ్ళ నుంచి పిల్లలు వచ్చేవారు, ఆడుకోవడము, తినడము, వెళ్ళిపోయేవారు. ఇది కరెక్ట్ కాదు, దిస్ ఇస్ నాట్ ద ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అండ్ దిస్ ఇస్ నాట్ ద బొటానికల్ గార్డెన్. అలా ఆలోచన మొదలై ఏం చేస్తే బాగుంటుంది, మరి మనం ఇక్కడే కూర్చుంటున్నాం కదా, మనమన్నా మార్పు తీసుకురావాలి కదా అనే ఉద్దేశంతో మార్పును ఏ విధంగా తీసుకొస్తాం అనుకున్నప్పుడు మనకి 75 years ఆఫ్ ఇండిపెండెన్స్, 75 రిపబ్లిక్ కోయిన్సైడింగ్ విత్ 75th వన మహోత్సవం, ఈ 3 సంవత్సరాల పీరియడ్ నాకు దొరికింది. ఈ 3 సంవత్సరాల్లో చేద్దాము 75 థీమ్ పార్క్స్ అనే ఉద్దేశంతో మొదలు పెట్టడం జరిగింది. దానికి ఒక రూపకల్పనకి దాదాపు 1.5 సంవత్సరం పట్టింది. ఎందుకంటే డిజైనింగ్, మొక్కలు అంటే 75 థీమ్ పార్క్స్, దాంట్లో 2000 జాతుల మొక్కలు ఎట్లా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, వాటిని చూసే విధంగా ఎలా అరేంజ్ చేయాలి, ఎక్కడ మనకున్నటువంటి ఏరియాలో ఎలా రూపుదిద్దుకోవాలి, మరి దీన్ని ఎవరు చేయగలరు, దీనికి ఇన్పుట్స్ ఏంటి, ప్రతి ఒక్కటి రీసెర్చ్, దానికి బోర్డ్స్ ఎలా పెట్టాలి, క్యూఆర్ కోడ్స్ ఎలా చేయాలి, ఏమి ఇన్ఫర్మేషన్ పెట్టాలి, ఎలా నాటాలి, మరి నాటితే ఈ ప్రదేశానికి అనుగుణంగా ఉండవు అన్ని జాతులు, మరి ఎలా సంరక్షణ చర్యలు చేపట్టాలి అనేది మొదలు ఒక 1.5 year పాటు రీసెర్చ్కే సరిపోయింది. తిమ్మారెడ్డి గారు, రిటైర్డ్ సిఎఫ్ గారు ఉన్నారు, వారి ఆధ్వర్యంలో చాలా చర్యలు తీసుకోబడ్డాయి. సో ఈ 1.5 year తర్వాత మనం ఒక్కొక్క థీమ్ నాటుకోవడం జరిగింది. అయితే దానికంటే ముందు మనం తీయాల్సింది యూక్లిప్టస్ అండ్ సూబాబులు మొత్తం కొట్టేయాలి చెట్లు. సో పబ్లిక్ అంతకుముందు రెసిస్ట్ చేశారు చెట్లు తీస్తుంటాయి ఇక్కడ. బట్ లక్కీగా మనం వాకర్స్ అసోసియేషన్స్ మీటింగ్లు పెట్టడము, ఇక్కడ నీలగిరి ఉండడం అనేది కరెక్ట్ కాదు అని ఒక 2-3 మీటింగ్ల ద్వారా వాళ్ళందరికీ అవగాహన తీసుకొచ్చి మనం ఈ విధంగా అభివృద్ధి చేస్తాము, దీన్ని ప్రపంచ పటంలోనే మనం ఒక స్థాయిలో నిలబట్టే అవకాశం మేము కల్పిస్తాము అనేది వాళ్ళలో కాన్ఫిడెన్స్ తీసుకొచ్చి వాళ్ళు ఎన్రోల్ అయిన తర్వాత వీ స్టార్టెడ్ రిమూవింగ్ ద ట్రీస్. దాదాపు 10,000 చెట్ల వరకు తీసుంటాం. ఒకరోజు ఎవరో పోస్ట్ చేశారు, గ్రీన్ ఈజ్ టర్నింగ్ ఇంటూ బ్రౌన్, మొత్తం కొట్టేస్తున్నారు బొటానికల్ గార్డెన్లో చెట్లు అని. సో మై రిప్లై వాజ్ సింపుల్, డోంట్ వరీ, ఇట్ ఈస్ ఇన్ ద సేఫ్ హ్యాండ్స్, విల్ గివ్ ఇట్ బ్యాక్ సేఫ్లీ అని. సో ఆ తర్వాత వీ డింట్ ఫేస్ ఎనీ రెసిస్టెన్స్ ఫ్రమ్ ఎనీ సైడ్ సర్ప్రైజింగ్లీ. కానీ సైమల్టేనియస్లీ ఒకవైపు తీయడము, ఇంకో సైడ్ డెవలప్మెంట్ అనేది హ్యాండ్ ఇన్ హ్యాండ్ జరిగింది. స్టాఫ్ ముఖ్యంగా లక్ష్మారెడ్డి, రాజేంద్ర కుమార్, స్కై ల్యాబ్ గారు, అక్బర్ గారు, తిమ్మారెడ్డి గారు, వీరకిషోర్ అనే బొటానిస్ట్, దే హవ్ స్ట్రగుల్డ్ అలాట్. ఇట్స్ నాట్ ఈజీ, అంత ఈజీ కాదు. 2000 జాతుల మొక్కలు ఒక పద్ధతి ప్రకారం అరేంజ్ చేయాలి, అనుకున్నట్టుగా నాటాలి, ఏదో ఆగమాగమ ఏడ ప్లేస్ ఉంటే ఆడ కాదు కదా. సో థీమాటిక్గా వెళ్ళాలి, థీమాటిక్ అరేంజ్మెంట్ జరగాలి అనేది ఉద్దేశం పెట్టుకొని చాలా కష్టపడి చేయడం జరిగింది. అంటే ఒక ఛాలెంజ్, అంటే నార్మల్లీ ఇన్ గవర్నమెంట్ సిచ్యువేషన్స్ ఎవరు తీసుకోరు ఇలాంటి ఛాలెంజ్. సో అలా ఛాలెంజ్ని తీసుకొని విజయవంతంగా బయటకు వచ్చారు. కల్చర్ కనెక్ట్ విత్ నేచర్ ఎట్ బొటానికల్ గార్డెన్స్ హైదరాబాద్. ఈ థీమ్స్ అన్నీ మన కల్చర్ని రిఫ్లెక్ట్ చేసే విధంగా, మన కల్చర్కి కనెక్ట్ అయ్యే విధంగా నేచర్లో ఉన్నటువంటి మొక్కలు ఎలా ఉన్నాయి అనేది మనం చూపెట్టడం జరిగింది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మనం క్యారమ్ బోర్డ్ ఆడతాం, క్యారమ్ కాయిన్స్ కర్రతోటి చేస్తారని అందరికీ తెలుసు. ఏ కర్రతో చేస్తారు, ఏ చెట్టు నుంచి వస్తుంది అనేది తెలియదు. అలాగే బిలియర్డ్స్, పెద్దవాళ్ళు అయితే బిలియర్డ్స్ ఆడతారు. ఆ బిలియర్డ్స్ టేబుల్ కూడా మనకు దీని నుంచే వస్తుంది, బిలియర్డ్స్ కొట్టేది దీంతో వస్తుంది క్యూ, కానీ ఏ చెట్లు ఏంటి అనేది తెలియదు. సో పిల్లలు వస్తున్నారు, పోతున్నారు. పిల్లలకి మనం చెప్పామనుకో, క్యారమ్ బోర్డ్ కాయిన్స్ ఈ చెట్టు నుంచి వస్తుంది, బిలియర్డ్స్ టేబుల్ క్యూస్ కానీ బిలియర్డ్ టేబుల్ తయారు చేయడం కానీ ఈ చెట్టు నుంచి వచ్చే కర్రతో చూపెడితే దే విల్ బీ ఎక్సైటెడ్. అందులో భాగంగా వృక్ష పరిచయ క్షేత్రం, ఎవరన్నా రాని చెట్టును పరిచయం చేస్తున్నాము అనే ఉద్దేశంతో ఈ వృక్ష పరిచయ క్షేత్రం అనేది రూపుదిద్దించుకోబడింది. సో ఒక ఎగ్జైట్మెంట్ అన్నమాట. మన కల్చర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రంగుల వనం ఉంది. మనం అనాదిగా చెట్ల నుంచి వచ్చిన రంగులే వాడాం. హోలీకైనా న్యాచురల్ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి. ఏ చెట్లు నేచురల్గా మనకు రంగులు ఇస్తాయి, రంగుల వనం. అలాగే మనం కర్ర బొమ్మలు చాలా చూసాం. ఏటికొప్ప కావచ్చు, కొండపల్లి కావచ్చు, బొబ్బులి కావచ్చు, నిర్మల్ కావచ్చు, ఇవన్నీ కట్టెల నుంచే చేస్తారు. అసలు ఏ కట్టెలు వాడతారు ఈ బొమ్మలు చేయడానికి? అది బొమ్మల వనం. ధ్వజస్తంభ వనం, ధ్వజస్తంభానికి కొన్ని రకాలైన వృక్షాలే వాడతారు. ఆ వృక్షాలు ఏంటి పిల్లలకు? అలాగే తమలపాకు వనం. తమలపాకు వనంలో ఆకు, వక్క, కాసు, ఇలాచి, లవంగ, ఇవన్నీ రకరకాల చెట్ల నుంచి వచ్చే పదార్థాలు.
ఇవన్నీ మనం ఒక చోట నాటి ఇది తమలపాకు వనం అని చూపెట్టగలిగితే మనం ప్రతి మొక్కను కూలంకుషంగా చూడడానికి ప్రయత్నిస్తాము, మనకు అనుసంధానం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము. అలాగే అక్షరవనం అని ఉంది. అక్షరవనములో ఏంటంటే 56 లెటర్స్ ఉంటాయి. ఆ ఫర్ అరటి, ఊ ఫర్ ఉసిరి, ఈ ఫర్ ఇప్ప, అట్లాగే శ్రీ ఉందనుకోండి, మీ పేరు శ్రీధర్, శ్రీ అంటే శ్రీగంధం. అట్లా అక్కడ నాటిన మొక్కలు ఒక్కొక్క ఆల్ఫాబెట్ని మనం కోరిలేట్ చేసుకోవడానికి అవసరం ఉంది. ఇప్పుడు నా పేరు చంద్రశేఖర్ రెడ్డి, చందనం. సో అక్కడ మన ఆల్ఫాబెట్ ఏంటి, అక్కడ ఉండేది ఏంటి, అలాగే 56 అక్షరాలకు అనుగుణంగా మనం రిలేట్ చేసుకోవడానికి. అలాగే A to Z గార్డెన్, బొటానికల్ నేమ్స్ అంటాం మేము, లాటిన్లో ఉంటాయి. అకేషియా అరేబికా, బాస్విలియా సిర్రేటా, సిట్రస్ న్యూసిఫెరా, అట్లా ABCD టు A to Z మొక్కలు నాటడం, 26 లెటర్స్. ఇలా రకరకాల థీమ్స్, 75 థీమ్స్ సెలెక్ట్ చేసుకొని 75 థీముల్లో ఆ థీమ్కి అనుగుణంగా మొక్కలు నాటి వాటికి బౌండరీస్, వాటి చుట్టూ నడక, అంటే మొక్కలు మళ్ళీ దగ్గరికి అయితే మళ్ళీ పాడు చేస్తారనే ఉద్దేశంతో చుట్టూ నడక ప్రదేశం. ఫర్ ఎగ్జాంపుల్ సంగీతవనం ఉంది. సంగీతవనంలో మనం బాన్సురి అంటే మన ఫ్లూట్ నుంచి తబ్లా వరకు ఏం వుడ్ వాడతాం, అది సంగీతవనం. అక్కడ సంగీతంకి సంబంధించిన ఒకటి వాయిలిన్నో ఏదో పెడితే దానికి ఒక మ్యూరల్ లాగా ఉంటుంది, పిల్లలు ఫోటో దిగడానికి అవకాశం ఉంటుంది. వినాయక వనం ఉంది. వినాయక వనంలో 21 పత్రాలు, 21 పుష్పాలు మనం పూజిస్తాం. అక్కడ వినాయకుడిని పెట్టేసి అక్కడ మొక్కలన్నీ నాటితే దానికి ఒక ప్రత్యేకత. అలాగే బతుకమ్మ వనం. బతుకమ్మ అంటే మనం బంతిపూలు మాత్రమే చూస్తున్నాం ఈ మధ్య, బట్ ట్రెడిషనల్గా బతుకమ్మలో ఏముంటాయి. సో ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టింగ్ కల్చర్ విత్ నేచర్. మన రాశి వనాలు కావచ్చు, నవగ్రహ వనాలు కావచ్చు, సప్తఋషి వనాలు కావచ్చు, ఇవన్నీ ఎలా మన కల్చర్ని కనెక్ట్ చేస్తూ మనం మొక్కలతో మన అనుబంధం ఉంది అనేది నేర్చుకోవడానికి ఉన్న ప్రదేశం కాబట్టి మనం వృక్ష పరిచయ క్షేత్రం అనేది పెట్టుకోవడం జరిగింది. దీన్ని చాలా కష్టపడి ఛాలెంజింగ్గా డెవలప్ చేసాము. డెఫినెట్లీ దిస్ ఇస్ ఏ యూనిక్ ప్లేస్ ఆన్ ద ప్లానెట్. భవిష్యత్తులో కూడా మనకి ఇక్కడ వాకర్స్ కంపల్సరీ వాచ్ డాగ్స్గా ఉంటారు కాబట్టి వారు డెఫినెట్గా దీని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తారు. ఇది నెగ్లెక్ట్ చేయడం అనేది జరగదు. ఏ విధంగా అయితే KVR పార్క్లో ప్రతి చెట్టును వాకర్స్ ఎలా సంరక్షించుకుంటారో భవిష్యత్తులో ఇక్కడ వాకర్స్ తప్పకుండా ఈ థీమ్స్ అన్నీ చక్కగా చూసుకుంటారని నేను భావిస్తాను. 3 years పట్టింది. 3 yearsలో మొత్తం అంటే ఒక షేప్ తీసుకొచ్చేసాం. కంప్లీట్ షేప్కి రావడానికి అంటే చెప్పాను నేను 1.5 year దాదాపుగా రీసెర్చ్ చేయడానికి, మొక్కలు తొలగించడానికే సరిపోయింది. అంటే దీన్ని కొత్తగూడ ఫారెస్ట్ అంటారు. ఇది మొత్తం 270 ఎకరాలు. దీంట్లో ఏంటంటే బొటానికల్ గార్డెన్ అనేది 100 ఎకరాల్లో ఉంది. వర్చువల్ సఫారీ అనేది ఇంకో 100 ఎకరాల్లో ఉంది. అలాగే మన పాలపిట్ట సైక్లింగ్ పార్క్ అనేది 50 ఎకరాల్లో ఉంది. 2000 జాతుల చెట్లు ఇక్కడ ఉన్నాయి. ప్రతి చెట్టుని మనం QR కోడ్ ద్వారా అదేం చెట్టు, ఆ చెట్టు స్వస్థలం ఎక్కడిది, అది దాని యొక్క పెరిగితే ఎలా ఉంటుంది, దాని పువ్వు ఎలా ఉంటుంది, ఆకు ఎలా ఉంటుంది, దానికి కాయ ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కటి మనకు ఆ QR కోడ్ని మనం ఫోన్లో స్కాన్ చేస్తే మనకి ఎంటైర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలాగే థీమ్కి సంబంధించిన మొక్కలు ఏంటి అనేది థీమ్ ప్రకారం వస్తుంది. కాబట్టి ఇది మొత్తం ఎవరు ఎక్కడ ప్రదేశంలో డెవలప్ చేయాలనుకున్నా ఒక్కొక్క థీమ్ను కూడా డెవలప్ చేసుకోవచ్చు ప్రపంచవ్యాప్తంగా. అలాగే మన దగ్గర కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, లేదు నేను బతుకమ్మ గార్డెన్ డెవలప్ చేస్తాను, నేను తమలపాకు వనం డెవలప్ చేస్తాను, లేదు నేను క్రీడావనం డెవలప్ చేస్తాను, క్రికెట్ బ్యాట్ ఎలా తయారవుతుంది, దాంట్లో ఏం వాడతారు, విల్లో అనే వుడ్ వాడతారు, వెదురు వాడతారు, ఆ చెట్లు నాటి నేను చూపెడతాను, సక్సెస్ చేస్తాను, దాని ముందర సచిన్ టెండూల్కర్ బ్యాట్ పెట్టుకున్న మ్యూరల్ పెడితే బాగుంటుంది. సో ఇవన్నీ ఏంటంటే నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, బయోడైవర్సిటీ కన్జర్వేషన్, దెన్ రిప్లికేషన్, ఇవన్నీ ఫుల్ఫిల్ చేయగలుగుతుంది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిన వారు రామోజీ ఫిల్మ్ సిటీ ఎలా ఉంది, చార్మినార్ ఎలా ఉంది, సాలార్జంగ్ మ్యూజియం ఎలా ఉంది, ఇక్కడ హుస్సేన్ సాగర్ ఎలా ఉంది అని ఆలోచన చేస్తారు. అలాగే ఫ్యూచర్లో హైదరాబాద్లో బొటానికల్ గార్డెన్ ఉంది అనే ఆలోచన రావాలి అనే ఉద్దేశంతో మనం ఛాలెంజింగ్గా తీసుకొని డెవలప్ చేయడం జరిగింది. డెఫినెట్గా చాలామంది సీనియర్ ఆఫీసర్స్, సీనియర్ సైంటిస్టులు, రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్స్, ఉద్యోగం చేసినటువంటి ఫారెస్ట్ ఆఫీసర్స్ దీన్ని సందర్శించడం జరిగింది. చాలా అప్రిషియేషన్ చేశారు. అలాగే నా ఉద్దేశం ఏంటంటే భవిష్యత్తులో ముఖ్యంగా డిగ్రీ, ఇంటర్మీడియట్, PG చదివే బాటనీ విద్యార్థులు తప్పనిసరిగా వచ్చి చూడాల్సిన ప్రదేశం, ప్రతి యూనివర్సిటీ నుంచి ఇక్కడ వచ్చి విజిట్ చేయాల్సినటువంటి ప్రదేశం. కాబట్టి ఫ్యూచర్లో బయోడైవర్సిటీ కన్జర్వేషన్ యాంగిలే కాదు, ఎడ్యుకేషన్ యాంగిల్లో కూడా దీనికి ప్రాశస్త్యం పెరుగుతుంది. అలాగే దీని మీద డిజిటల్ హెర్బేరియం కూడా తయారు చేయాలని చూస్తున్నాము. అంటే ఒక క్వెరీ వేస్తే ఆ మొక్క ఇక్కడ ఉందా లేదా, ఉంటే ఎక్కడుంది అనేది చూపెట్టాలి, అక్కడికే వెళ్ళి చూసేటట్టుగా ఉండాలి.
అనేది మన ఉద్దేశమే ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అయినప్పుడు 75వ వనమహోత్సవం సందర్భంగా ఈ బుక్ను మనం పబ్లిష్ చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే మనం రకరకాల థీమ్ పార్క్స్ పెట్టాం కాబట్టి ఆ థీమ్స్ మన కల్చర్ని కనెక్ట్ చేస్తుంది కాబట్టి కనెక్టింగ్ కల్చర్ అనేది అందరికీ వెళ్ళాలి అంటే మనం ఇవి 75 థీమ్ పార్క్స్ కూడా మనం రకరకాలుగా డివైడ్ చేయడం జరిగింది. కాన్సెప్చువల్ బేస్డ్ థీమ్ పార్క్స్ అంటే కాన్సెప్ట్ ఆల్ఫాబెట్ వనము, అక్షర వనము, ఇంద్రధనస్సు వనము, సీతాకోకచిలుక వనము, అట్లా ఇంటి పేర్ల వనము అట్లా పెట్టుకోవడం జరిగింది. యూటిలిటీ బేస్డ్ థీమ్ పార్క్స్ అంటే దాని నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనము యూజ్ చేసుకునే విధానాన్ని బట్టి మన కల్చర్లో ఇంటిగ్రేట్ అయిన విధానాన్ని బట్టి భోజపత్ర వనం వచ్చు. మనం ఎక్కడ ట్రెడిషనల్గా లీవ్స్గా ఇప్పుడు కూడా టెంపుల్స్కి వెళ్తే ఆకుల్లోనే మనకు ప్రసాదం పెడతారు. శుభకార్యాలు జరిగినప్పుడు ఆకుల్లోనే భోంచేస్తాము. సో భోజపత్ర వనం అనేది ఏ ఆకులు మనకు భోజపత్రాలు ఇస్తాయి అనేది అదొక కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. పెన్సిల్ రబ్బర్ గార్డెన్, రంగుల వనం, క్రీడావనము, సంగతి వనము, బొమ్మల వనము, ఇంధన వనము, ఏ చెట్ల నుంచి మనకి ఇంధనం లభిస్తుంది అనేది, కాగజ్ గార్డెన్, కాగజ్ అంటే పేపర్ ఏ చెట్ల నుంచి మనము పొందవచ్చు అనేది. సో ఈ విధంగా రకరకాల గమ్ గార్డెన్, ఫ్రాగ్రెన్స్, పరిమళ వనము అంటే ఇవన్నీ తెలుగులో కూడా చక్కటి పేర్లు మనం రూపొందించుకోవడం జరిగింది. ఔషధ వనం అనేది, సుగంధ వనము, తేనీటి వనం, హర్బల్ టీ. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కడు ఏదో ఒక ఆకేసుకొని తాగడం అలవాటు చేసుకున్నారు. అసలు హర్బల్ టీ అంటే ఏంటి, తేనీటి వనం అంటే ఏంటి, తేనీటి వనంలో ఏం చెట్లు ఉండాలి అనేది, పోషక వనం, విటమిన్ గార్డెన్ అనేది, మైథాలజికల్ క్లాసిఫికేషన్, వినాయక వనము, బతుకమ్మ వనము, నవగ్రహ వనము, నక్షత్ర వనము, రాశి వనము, సప్తఋషి వనము, ధ్వజస్తంభ వనము. ఇవి 7 రకాలవి మైథాలజికల్ థీమ్స్లో పెట్టాము. అలాగే 7 ఈకోసిస్టమ్స్ అనేది ఇంక్లూడింగ్ మ్యాంగ్రోవ్స్ మనం ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది. గ్రాస్ల్యాండ్ ఈకోసిస్టమ్ డెవలప్ చేయడం జరిగింది. అలాగే 18 రకాల పార్కులు, వనాలు, మన తెలంగాణలో ఉండే 18 రకాల చెట్లు ఏ ప్రదేశాల్లో ఉన్నాయి నేచురల్గా అడవిలో, వాటితో ఉండే ఉపజాతులు ఏంటి అడవిలో, సో అవే రిప్లికాస్ ఇక్కడ మనం నాటడం జరిగింది. 18 జాతులు, వాటి ఉండే ఉపజాతులు అన్నీ కలుపుకొని 18 ఒక్కొక్కటి దాదాపు 2 ఎకరాల్లో ఒక వనమే సృష్టించడం జరిగింది. అంటే 36 ఎకరాల్లో 18 రకాల అడవి వనాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ జిట్రేగి వనం, ఇప్ప వనం, మారేడు వనం, మోదుగ వనం, నారేప వనం, అందుగ వనము, చిరుమాను వనము, టేకు వనము, మద్ది వనము, ఏగిస వనము, రేల వనము, చిందుగ వనము, ఇట్లా పొలికి వనం. తెలంగాణ జాతిలో ఏవైతే ఉన్నాయో అవి మనం కాన్సెప్ట్గా పెట్టుకొని అయితే ఒకటే నాటేస్తే ఇవి మొనోటోనస్గా ఉంటుంది కాబట్టి అడవిలాగా ఉండాలి. అడవిలో వాటితో పాటు ఏం పెరుగుతాయో ఆ మొక్కలు కూడా ఇక్కడ పెంచడం జరిగింది. కల్చర్ కనెక్ట్ విత్ నేచర్ ఎట్ బొటానికల్ గార్డెన్స్ హైదరాబాద్ అటవీ శాఖ మాతిలో రిలీజ్ చేయడం జరిగింది. బట్ ముఖ్యంగా మనం ఆన్లైన్లో పెట్టాం, వెబ్సైట్లో పెట్టాం కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉంది. బట్ మనం ఆల్ ఫారెస్ట్ రిలేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ ICFRE అంటాము, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్, అక్కడికి పంపించడం జరిగింది. అన్ని లైబ్రరీలకు పంపడం జరిగింది. ఆల్ ఫారెస్ట్ PCCFs ఇన్ అక్రాస్ ద కంట్రీ పంపించాము. అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి DFOకి, FDOకి, కన్సర్వేటర్కి అందరికీ పంపించడం జరిగింది. అలాగే కలెక్టర్లు, ఎంతూజియాస్టంగా ఉన్న కలెక్టర్లు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి ఒక కాన్సెప్ట్ తీసుకొని ఇంప్లిమెంట్ చేసినా దట్ ఇస్ అచీవ్మెంట్. సో ఈ బుక్ పర్పస్ సర్వ్ అయిపోతుంది. ICFRE, IFS ట్రైనింగ్ సెంటర్ ఎవ్రీవేర్ ఇట్ ఈస్ దేర్. ప్రతి ఒక్కరు దీంట్లో ఉన్నటువంటి 75 థీముల్లో ఏదో ఒక థీము మనం ఎంచుకొని ఇంప్లిమెంట్ చేయాలనేది భావన. సో దానికి అనుగుణంగా మనం ఈ బుక్ను రూపొందించి అందరికీ ఇవ్వడం జరిగింది. వృక్ష పరిచయ క్షేత్రము అంటే మనకు యాజ్ ఏ ఫారెస్ట్ ఆఫీసర్ ఆల్సో మనకి ఎన్ని 100నో 200 మొక్కలు మనం ఇమీడియట్గా గుర్తుపెట్టగలుగుతాం. మరి 2000 జాతులను మనం గుర్తుంచుకునే విధంగా వృక్ష పరిచయ క్షేత్రంలో థీమాటిక్గా నాటడం జరిగింది. అంటే ఆ థీమ్లకు పోతే అక్కడ ఉన్నవన్నీ క్రీడలకు సంబంధించినటువంటి చెట్లు, అందులో పోగానే ఓహో క్రికెట్ బ్యాట్ దీంతో తయారవుతుంది, హాకీ స్టిక్ దీంతో అవుతుంది, క్యారమ్ బోర్డ్ కాయిన్ దీంతో అవుతుంది అనేది మనం ప్రతి చెట్టును మనం అవగాహన పెంచుకునేలా ఉంటుంది. సో ఈ మన కల్చర్ని నేచర్తో కనెక్ట్ చేయడమే కాకుండా వృక్షాన్ని మనం పరిచయం చేసుకుంటున్నాం కాబట్టి దానికి వృక్ష పరిచయ క్షేత్రం అని పెట్టడం జరిగింది. బుక్కేమో కనెక్ట్ విత్ కల్చర్ విత్ నేచర్ ఎట్ బొటానికల్ గార్డెన్స్ హైదరాబాద్ అనే. మీరు ఇక్కడికి రండి, ఇక్కడికి వస్తే ఇక్కడ ఉండేటువంటి మన కల్చర్కి సంబంధించి ఇక్కడ ఉండేటువంటి నేచర్లో మీరు కనెక్ట్ చేసుకోండి అనేది. ఇది మనకు 300 పేజీల పుస్తకం పబ్లికేషన్ నంబర్ తీసుకొని ISBN పబ్లికేషన్ ద్వారానే మనం పబ్లిష్ చేసాం. ఇట్ ఈస్ ఆల్రెడీ ప్లేస్డ్ ఇన్ ద వెబ్సైట్. కొనాల్సిన అవసరం లేదు, ఓపెన్ యాక్సెస్లో బుక్ ఉంది కాబట్టి కొనే అవసరం కూడా లేదు. బొటానికల్ గార్డెన్లో మనం ఆఫ్టర్ కోవిడే చూడాలి. ఇంకా ఆఫ్టర్ కోవిడ్ చూస్తే దాదాపు సందర్శకుల సంఖ్య 3 పెరిగింది. పిల్లలు సంఖ్య దాదాపు 4 రెట్లు పెరిగింది. దీనికి తోడుగా మనకి బ్యాటరీ ఆపరేటింగ్ వెహికల్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎందుకంటే దాదాపు 100 ఎకరాల్లో
నడవడం అనేది కొంచెం ఇబ్బందికరంగా, కాబట్టి ఆ బ్యాటరీ వెహికల్ సర్వీస్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మొత్తం అంత ప్రదేశాన్ని తిరిగి రావడం జరుగుతుంది. మన వాకర్స్ అయితే రెగ్యులర్గా వాళ్ళు దే ఫీల్ ప్రైడ్, మేము ఇలాంటి ప్రదేశంలో ప్రపంచం మీద ఉన్నటువంటి యునిక్ ప్రదేశంలో మేము డైలీ వాకర్స్గా పర్మిట్ తీసుకొని వాక్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళ ప్రైడ్, వాళ్ళ ఓనర్షిప్ అది కూడా చాలా ముచ్చటేస్తుంది. ఎందుకంటే దే ఆర్ వెరీ హ్యాపీ, మోర్ దాన్ హ్యాపీ. ఎందుకంటే రెగ్యులర్గా సంవత్సరాల తరబడి వచ్చే వాళ్ళు ఉన్నారు. మేము 3 ఏళ్ల యాక్టర్స్, 4 ఏళ్ల యాక్టర్స్, బట్ దశాబ్దాల పాటు ఇక్కడ చూస్తూ ఈ బొటానికల్ గార్డెన్ ప్రదేశం ఎలా అభివృద్ధి చెందింది, ఎలాంటి అవరోధాలు, ఆటంకాలు ఫేస్ చేసింది, ఇంతకుముందు ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది అనేది వాళ్ళకు బాగా తెలుసు. కాబట్టి వాళ్ళ కోఆపరేషన్ అద్భుతంగా ఉంది. దానికి తోడు దే టేక్ లాట్ ఆఫ్ ప్రైడ్, మోర్ ప్రైడ్ దాన్ అస్. ఈ పార్క్కి మనకు యావరేజ్గా డైలీ కనీసం 5,000 మంది వస్తారు. మార్నింగ్ ఈవినింగ్ ప్లస్ చిల్డ్రన్ అందరూ కలిపి డైలీ కనీసం 5,000 మంది విజిట్ చేస్తున్నారు. పబ్లిక్ వచ్చేసి 2,000 మంది ఈజీగా వస్తారు పర్ డే. సో పబ్లిక్ బేసిక్గా ఏంటంటే వాళ్ళు ఇక్కడ ఉండేటువంటి వృక్ష జాతులు, అసలు బొటానికల్ గార్డెన్ వచ్చే వాళ్ళే మొక్కల ప్రేమికులే ఉంటారు. బొటానికల్ గార్డెన్ ఎందుకు టికెట్ కొనుక్కొని లోపలికి వస్తారు. కాకపోతే ఇక్కడ ఏదో కొత్తగా చేశారు వృక్ష పరిచయ క్షేత్రం అని, ఇంకా రకరకాల మొక్కలు చూడొచ్చు కదా, పిల్లలకు నేర్పించవచ్చు, మళ్ళీ ఆహ్లాదకరమైన ప్రదేశం ఒకటి. దానికి తోడు మనం ఇదొకటి ఇంట్రడ్యూస్ చేసాము, ఎనిమల్ ఎవల్యూషన్, ఎనిమల్ కింగ్డమ్ అని ఒకటి ఇంట్రడ్యూస్ చేసాము. అక్కడికి వెళ్తే మనకు నేచురల్ గా సెట్టింగ్ లో బొమ్మలు అయినప్పటికీ కూడా అవి నేచురల్ గా సెట్టింగ్ లో ఉండడం వల్ల రియల్ లుక్ ఫీలింగ్ కలుగుతుంది. అది దానివల్ల కూడా వస్తున్నారు. ఇంకా మనం కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన మొక్కలు, స్పెషల్లీ చైల్డ్హుడ్ డ్రీమ్ ఏంటంటే మనం పుస్తకాల్లో చదువుకుంటాం కీటకార మొక్కలు అని. సో నెపెంథిస్ అనే మొక్కకి ఇట్లా థర్మాస్ ఫ్లాస్క్ టైప్ లో ఒక పిక్చర్ ప్లాంట్ ఉంటుంది. దాంట్లోకి ఇన్సెక్ట్ పోతే అది మూతపడుతుంది, థర్మాస్ ఫ్లాస్ పడ్డట్టు కదా. సో దాన్ని పిక్చర్ ప్లాంట్ అంటారు. సో ఆ ప్లాంట్ చూడాలని చాలా మందికి కోరిక ఉంటుంది. ఇప్పుడు వందలాది పిక్చర్స్ మనకి ఇప్పుడు గ్రీన్ హౌస్ లో ఉన్నాయి. వాకర్స్ డెఫినెట్గా వచ్చారు. ఇక్కడే నేను ఎండీగా ఉన్నప్పుడు ఇక్కడే అందుబాటులో ఉండేవాడిని కాబట్టి వచ్చి సూచనలు ఇచ్చేవారు, అభినందనలు తెలిపేవారు. ఇంకా మనం బాగా చేస్తున్నారు సార్ అని వాళ్ళు ఫోటోలు పెట్టి వాళ్ళకి వచ్చిన ట్వీట్స్ చూపెట్టేవారు. లక్షల్లో వస్తున్నాయి సార్ ఇప్పుడు ట్వీట్స్ అనేది. అంటే వాళ్ళే పబ్లిసిటీ చేయడం అనేది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. ఒకటేంటంటే పర్యావరణం అనేది అందరికీ అవసరమైన సబ్జెక్ట్. సో ఏ అభివృద్ధి జరిగినా కూడా దే విల్ బి వెరీ హ్యాపీ and they own it. So that is a real achievement among the walkers. ముఖ్యంగా ఏంటంటే మనకుండే వాతావరణ పరిస్థితులు వల్ల ఒకటి మనకు కలుపు మొక్కలు రావడం జరుగుతుంది. రకరకాల విత్తనాలు వచ్చి అంత కలుపుగోలుగా మారే అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్నట్టుగానే మెయింటైన్ చేయాలి అంటే ప్రతి సంవత్సరం వాటిని మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కలుపు మొక్కలు తీయాలి, వేరే మొక్కలు రాకుండా చూడాలి ఈ థీమ్ పార్క్స్లో వరకు. అలాగే సందర్శకులు వచ్చే వాళ్ళకి రోడ్స్ మెయింటెనెన్స్, ఆ బోర్డ్స్ మెయింటెనెన్స్, నథింగ్ ఈజ్ పర్మనెంట్, ఎవ్రీథింగ్ హ్యాస్ రిక్వైర్స్ మెయింటెనెన్స్. కాబట్టి ఇప్పుడు చేసిన పనులు డెఫినెట్గా ఒక 10 సంవత్సరాల వరకు ముందుకెళ్తాయి. తరువాత పర్యావరణం పట్ల డెఫినెట్గా అవగాహన పెరుగుతుంది. మరి వాకర్సే కాబట్టి వాకర్సే రెస్పాన్సిబిలిటీ తీసుకునే అవకాశం ఉందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే చూస్తున్నాం కదా వాళ్ళ ఓనర్షిప్ అనేది ఏమన్నా జరిగితే వాళ్ళు ఊరుకోరు. దట్టు దే ఆర్ పేయింగ్ ఫర్ ద సర్వీసెస్ ఆల్సో ఎవ్రీ డే కాబట్టి తప్పకుండా మెయింటైన్ చేయాలనేది ఉంటుంది. దానికి తోడు మనకు ఆదాయం కూడా పెరుగుతుంది కాబట్టి ఇన్వెస్ట్ చేసి దీన్ని పెంపొందించడం. ఇప్పుడు డబ్బులు అనేది దేనికోసం, దీన్ని మళ్ళీ మెయింటెనెన్స్ కోసమే కదా. సో ఈ మెయింటెనెన్స్లో మళ్ళీ ఖర్చు పెడతారు. డెఫినెట్గా ఇది మెయింటెనెన్స్ అవుతుంది అనేది పర్మనెంట్గా నా ఉద్దేశం. పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ అంటే ఇంకా అదే, ఇప్పుడు గతంలో దాన్ని మొత్తం 3 కన్సెషనరీస్కి ఇచ్చి ప్రాజెక్ట్స్ పెడతాము, అది పెడతాము, ఇది పెడతాము అన్నప్పుడు పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అవన్నీ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రదేశం అంతా ఎలాంటి లిటిగేషన్స్ లేకుండా మొత్తం సెటిల్ చేయడం జరిగింది. సో పబ్లిక్ రెస్పాన్స్ అనేది డెఫినెట్గా అల్టిమేట్ థింగ్. ఎందుకంటే గతంలో జరిగింది, దీన్ని వేరే వాళ్ళకి ఇస్తున్నాము అనే ఉద్దేశము, దీన్ని పర్యావరణం నాశనం చేస్తున్నాము అనే ఉద్దేశము ప్రజల్లో ఏర్పడ్డప్పుడు డెఫినెట్గా దేర్ విల్ బీ సంథింగ్. ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉండే మంచి ఫోటోలన్నీ అక్రాస్ ద గ్లోబ్ షేర్ చేస్తున్నారు. వాళ్ళకి ఒక ఆయన వచ్చి చెప్పాడు, నాకు 1,00,000 ట్వీట్స్ వచ్చినాయి సార్ దేనికి అని, పిక్చర్కి. సో ఐడియా ఏంటంటే దీనికి పబ్లిసిటీకి సంబంధించినంత వరకు వాకర్స్ అసోసియేషన్ అనేది ఫోర్ ఫ్రంట్లో ఉంది డెఫినెట్గా. అలాగే మన స్టాఫ్ కూడాను, మన స్టాఫ్ 2-3 ఉంటారు అంతే. బట్ మేనేజర్స్ బేసిక్గా వాళ్ళు వర్కర్స్, కింది స్థాయి వర్కర్స్ ఒక 20 మంది వరకు ఉంటారు. సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఉద్యోగాలు ఉండాలి అనుకున్నప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ పనులు సక్రమంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్లో పని చేయడం అనేది ప్రైడ్గా భావిస్తారు హెడ్ ఆఫీస్లో, కాబట్టి దీన్ని కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ పనిచేసే వాళ్ళ మీద ఉంటుంది. సో ఫస్ట్ ఈజ్ వాకర్స్ అసోసియేషన్, సెకండ్ ఈజ్ ద కార్పొరేషన్ స్టాఫ్,
ఇంకా థర్డ్ వచ్చేసరికి ఎంప్లాయీస్. అదే సోషల్ మీడియా నెట్వర్క్లో భాగంగా ఇన్స్టాగ్రాము, ట్విట్టర్ అకౌంట్, ఫేస్బుక్ అన్నిట్లలో బొటానికల్ గార్డెన్లో ఏమి ఈవెంట్స్ జరిగినా కూడా అవన్నీ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఐదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ వృక్ష పరిచయ క్షేత్రం కావచ్చు, బొటానికల్ గార్డెన్ కావచ్చు, లేదు అనుకుంటే డక్కన్ వుడ్స్ అండ్ ట్రైల్స్ కావచ్చు, నైట్ సఫారీ కావచ్చు, పాలపిట్ట కావచ్చు, పాలపిట్ట బైసిక్లింగ్ పార్క్, ఇవన్నీ పార్ట్ ఆఫ్ కొత్తగూడ ఆర్ఎఫ్లో ఉన్నటువంటి వివిధ ఫెసిలిటీస్. వీటికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. ఈవెన్ చాలా ప్రైవేట్ పీపుల్ దే మేక్ ఎ స్మాల్ వీడియోస్ అండ్ లాట్ ఆఫ్ వీడియోస్ ఆర్ దే అవైలబుల్ మోర్ దాన్ వాట్ వి రికార్డ్. దే హ్యావ్ మచ్ మోర్ మెటీరియల్. డ్రోన్తో పిక్చర్స్ తీసి పోస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఫారెస్ట్ ట్రెక్ పార్క్ అనే దాని గురించి అయితే ఇంకా చాలా గొప్పగా ప్రచారంలో. రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చిన సందర్భంగా వెనక్కి తిరిగి చూస్తే ఇది ఉద్యోగ ధర్మం అనిపిస్తుంది. ఏం గొప్ప చేసాము, ఉద్యోగ ధర్మమే కదా అనిపిస్తుంది. కానీ అందరూ ఉద్యోగులు ఒకేలాగా చేయరు. కాకపోతే లేని ఛాలెంజ్ క్రియేట్ చేసుకొని ఈ ఛాలెంజ్ని ఇంప్లిమెంట్ చేద్దాము, సామాజికంగా చాలా ఉపయోగపడుతుంది భవిష్యత్తులో అనేది ఛాలెంజ్గా తీసుకొని ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా సాధ్యమైన పని. దానికి చాలామంది సహకరించారు కాబట్టి మనం సక్సెస్ఫుల్గా దాన్ని ఇంప్లిమెంట్ చేసాం కాబట్టి సంతృప్తి డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే సమాజం గురించే ఇప్పుడు మనం గవర్నమెంట్ ఉద్యోగంలో పబ్లిక్ సర్వెంట్స్ అన్నప్పుడు పబ్లిక్ సర్వెంట్ అనేది మాకు ఇంపార్టెన్స్. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేయబడ్డాం కాబట్టి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి. సో ఆ కార్యక్రమాల్లో మనంగా ఛాలెంజ్గా తీసుకొని రూపకల్పన చేసి ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఎవరు చెప్పని పనిని మనంగా చేసినప్పుడు డెఫినెట్గా సంతృప్తి అనేది ఇంకో స్థాయిలో ఉంది. ఇదేమో ఇవ్వని ఛాలెంజ్. ఫారెస్ట్ కాలేజ్ ఏమో తీసుకున్న ఛాలెంజ్లో కూడా సక్సెస్ఫుల్గా రావడం అనేది చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది. వీటితో పాటు నాకు ఇంకొక సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ అనేది ఇది క్లైమేట్ రెసిలియంట్ అర్బన్ ఎకోసిస్టమ్స్ ఫర్ హైదరాబాద్ అనేది. ఇది ఏంటంటే మనకు హైదరాబాద్లో దాదాపు ఒక హెచ్ఎండిఏ రీజియన్లో 100 రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్స్ ఉన్నాయి. మనం చెరువులను గ్రాడ్యువల్గా కోల్పోయినామనే భావన చాలామంది హైదరాబాద్ వాసుల్లో ఉంది. మన అదృష్టం ఏంటంటే ఫారెస్ట్ కన్జర్వేషన్ పరంగా చాలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాం. మనం నగరం ఎంతైతే అభివృద్ధి చెందుతుందో దానివల్ల అడవి మీద అంత ఇంపాక్ట్ పడింది. ఒకటి, ప్రతి ఒక్కరు మాకు ఇల్లు దగ్గర దారి కావాలని అడవిల నుంచి దారులు వేస్తూ ఉన్నారు. కొందరేమో చట్టపరంగా పరిమితులు తీసుకొని రోడ్లు వేసుకుంటున్నారు. మొత్తం పక్కన ఇల్లు కాలనీలో వచ్చేసరికి మురికి కాలువలు అందులోకే వదులుతున్నారు, ప్లాస్టిక్ డంప్ అందులోనే పోస్తున్నారు, ఇల్లు పగలగొడితే దాంట్లోనే తీసుకొచ్చి పోస్తున్నారు. సో ఇట్ హాస్ బికమ్ ఏ సాలిడ్ వేస్ట్ డంప్. సివరేజ్ డ్రైన్స్కి అలాగే ఇవన్నీ కాలనీలు పెరగడం వల్ల అగ్ని ప్రమాదాలు. సో ఇవన్నిటికీ అలవాలం అయిపోయినాయి దగ్గర ఉన్నటువంటి ఫారెస్ట్ బ్లాక్స్ అని. ఇవన్నీ జరిగేసరికి ఇన్వాజివ్ వీడ్స్ అంటే మొక్కలు విత్తనం పడి మొలకెత్తలేని ప్రాంతాలుగా మారిపోయి ఈ కలుపు మొక్కలు అనేవి విపరీతంగా పెరిగిపోయినాయి ఈ అడవిలో. సో ఇవన్నీ ఏంటంటే ఎవరికి నిరుపయోగంగా మారినటువంటి అడవి ప్రదేశాలు కదా అని చెప్పేసి ఇంకా డంపింగ్ చేయడము, ఇంకా సమాధులు కట్టడము, క్రిమటోరియం ఏర్పాటు చేసుకోవడం వాళ్ళే, లేదంటే గుడి కట్టడము, చర్చి పెట్టడము, మసీదు కట్టడము. ఈ అడవి బ్లాక్లన్నీ ఈ అర్బనైజేషన్ వల్ల ఇంత ప్రెషర్కి లోన్ అయిపోతూ ఉన్నాయి. సిటీ ఎక్స్పాండ్ అయినా కొద్దీ అవన్నీ లోపలికి వచ్చేస్తూ ఉన్నాయి. భారాన్ని మనం ఎలా తగ్గించాలి, మన సిటీని క్లైమేట్ రెసిలియంట్ అంటే వాతావరణ మార్పులను ఇంపాక్ట్ను తగ్గించే విధంగా మనకి ఇవి ఉండాలి. కానీ వీటిని ఇలాగే వదిలేస్తే మళ్ళీ చెరువులు ఎలా పోయినాయో ఇవి కూడా పోయే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మేల్కోవడం జరిగింది. ప్రతి ఒక్క బ్లాక్ని ముఖ్యంగా పరిరక్షించుకోవడం, చుట్టూ ఫెన్సింగ్ చేయడం అనేది ఫండమెంటల్గా చేయడం జరిగింది. వాటన్నిటికీ అండ్ ఇవన్నిటిలోకి మనుషులు రావాలి, మాది అని చెప్పుకోవాలి, కాపాడుకోనేది వాళ్లే భవిష్యత్తులో అనే ఉద్దేశంతో ప్రతి పార్క్కి ఎంట్రీ గేట్స్ అనేవి డిజైన్ చేయడం జరిగింది. అందులో నా భాగం చాలా ఉంది కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు ఎందుకు మేజర్ సాటిస్ఫాక్షన్ అంటే చిత్తూరులో 1998లో ఉద్యోగం చేసేటప్పుడు చిత్తూరు పట్టణంలోనే ఎర్రచందనం అడవి చాలా చక్కగా గొప్పగా ఉంటుంది. సో దాన్ని కృష్ణయ్య గారు కలెక్టర్ అప్పుడు. సో నేను ఆయన కలిసి అక్కడ వాకర్స్ అసోసియేషన్ అని ఏర్పాటు చేసి అప్పట్లో పరిశుభ్రం పచ్చదనంలో భాగంగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ సుందర్ నాయుడు గారు అనేది బాలాజీ హ్యాచరీస్ ఆయన ఫ్రీ ఆఫ్ కాస్ట్ 270 ఎకరాల ఫారెస్ట్ ఫెన్సింగ్ చేసి ఇచ్చాడు. చైన్ లింక్ ఫెన్సింగ్ చేసి లోపల ట్రాక్స్ ఒక ఆయన వేయించాడు. న్యూట్రిన్ ఫ్యాక్టరీ వాళ్ళు చిల్డ్రన్ పార్క్ పెట్టించారు. సో అది అర్బన్ పార్క్గా రూపుదిద్దుకోవడం జరిగింది.
సేఫ్గా లేడీస్ కానీ జెంట్స్ కానీ మార్నింగ్స్ వాక్ ఈవినింగ్ వాక్ వెళ్ళడము చేయడము వల్ల అది సక్సెస్ఫుల్గా 1999లో అప్పటి సీఎం గారు దానికి వచ్చి ఓపెన్ టాప్ జీప్లో వారితో పాటు నేనంతా తిరిగి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అది మొదటి అర్బన్ పార్క్గా నాకు గుర్తుంది. దాని తర్వాత మనం కేబీఆర్ పార్క్ ఇవన్నీ అప్పుడు అదే టైంలో అన్నీ రూపుదిద్దుకోబడ్డాయి. అయితే తర్వాత ఒక మొమెంటమ్గా 2016వ సంవత్సరంలో ఈ అర్బన్ బ్లాక్స్ అన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, నగర వనాలుగా అభివృద్ధి చేసి పబ్లిక్కి అందుబాటులో తీసుకురావాలి అనుకున్నప్పుడు అర్బన్ ఫారెస్ట్ పార్క్స్. సో ఏం చేయాలి అనుకున్నప్పుడు ఒకటి మొదలు వీడింగ్ తీసేయాలి. ఇన్వాజివ్ వెయిట్స్ అనేది కరెక్ట్ కాదు, అవి వేరే చెట్లు మొలకెత్తకుండా చేస్తుంది, ఫైర్ ప్రాబ్లం అవుతుంది అనేది చెప్పేసి వీడింగ్ అనేది మొట్టమొదటిగా. ఈ హైడ్రలాజికల్ సైకిల్ అంటే దాంట్లో పడ్డ వర్షం నీళ్ళు అక్కడే ఇంకేలా చేయాలి. ఇంతకుముందు ఏమైంది, అంత వరదలా పారిపోయేది, అందులోనే ఇంకాలి అనే ఉద్దేశంతో వారనీటి సంరక్షణ చర్యలు అనేది ఒకటి. గ్యాప్ ప్లాంటింగ్, ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాపుల్లో మనం కొత్త రకాల మన నేటివ్ జాతి మొక్కలు నాటడము. ఈ 3 చర్యల వల్ల, దానికి తోడు చుట్టూ ఫెన్సింగ్ చేయడం వల్ల నేచర్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. విత్తనం పడడము, మొలకెత్తడము, కొత్త జాతులు మొలకెత్తడము, వీడ్ అనేది 3 సంవత్సరాల పాటు కంప్లీట్గా తీసేయడము, నీళ్ళు అక్కడే ఇంకడము. దానివల్ల ఏమైందంటే గడ్డి రావడము, గడ్డికి అనుగుణంగా వాటికి సంబంధించినటువంటి ఈకోసిస్టమ్ అనేది డెవలప్మెంట్ అవుతూ వచ్చింది. ఉన్న చెట్లు పెరగడము, కొత్త జాతులు ఆడడము, దానికి తోడు విజిటర్స్ రావడం, విజిటర్స్కి పాదచారి మార్గాలు ఏర్పాటు చేయడము, కొన్ని ఫెసిలిటీస్ అంటే లోపల వస్తే వాళ్ళకి ఏదో కొన్ని ఎండ నుంచో వాన నుంచో షెల్టర్స్ కావాలి, అలాగే ఏదన్నా చూడడానికి అట్రాక్షన్ ఉంటేనే లోపలికి వస్తారు అపార్ట్ ఫ్రమ్ వాకింగ్ అనే ఉద్దేశంతో ఒక్కొక్క పార్క్ లో ఒక్కొక్క అట్రాక్షన్ పెట్టడము. మొదలైతే ఎంట్రీ ప్లాజా క్రియేట్ చేయడము, యాన్యువల్ పాసెస్ ఇవ్వడము వాళ్ళకి. సో ఆ విధంగా స్టార్ట్ చేయడం వల్ల ఒక్కొక్క పార్కు చాలా చక్కగా రూపుదిద్దుకున్నాయి. మొత్తం 108 రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్స్, 150,000 ఎకరాల అడవి. ఈ అడవిని మొత్తం మనం ఏదో రకంగా సంరక్షించుకోవడం జరిగింది. అయితే దీంట్లో దాదాపుగా 58 పార్కులు ఉన్నాయి. బట్ 58 పార్కుల్లో కొన్నేమో నివాస ప్రాంతాలకు దూరంగా ఉండడము, కొన్నేమో దగ్గరగా ఉండడం వల్ల అవి ఆల్రెడీ సెల్ఫ్ సఫిషియన్సీకి వెళ్ళిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ టెక్ పార్క్ అని పెట్టాం దగ్గరలో, అది మొదటి సంవత్సరంలోనే బ్రేక్ ఈవెన్ అయింది. అంటే మనం పెట్టే ఖర్చు వచ్చే ఆదాయము అంటే సెల్ఫ్ సస్టైన్ అవుతుంది కాబట్టి 10 కాలాల పాటు నిలబడుతుంది, అక్కడ అభివృద్ధి పనులు చేయొచ్చు అట్లా. సో అన్ని పార్క్స్ నాకు దాదాపుగా 36 పార్క్స్ హైదరాబాద్లో ఉంటే దాదాపు 25 వరకు పబ్లిక్కి ఓపెన్ చేయడం జరిగింది. మిగతాయి కూడా హ్యాబిటేషన్స్ పక్కన వస్తే ఆటోమేటిక్గా వాళ్ళే ఓనర్షిప్ తీసుకొని డెవలప్ చేసుకోవడానికి అవకాశం. 36 పార్కుల్లో కేబీఆర్ పార్క్ ఒకటి. ఆ కేబీఆర్ పార్క్లో దాదాపుగా ప్రతిరోజు 5-6 వేల మంది సందర్శిస్తారు. అలాగే కొత్తగూడ పార్క్ చెప్పారు, బొటానికల్ గార్డెన్ టేకెన్ ఓవర్ కేబీఆర్ పార్క్. ఇప్పుడు మా సిటీలో బెస్ట్ పార్క్ అంటే బొటానికల్ గార్డెన్, తర్వాత కేబీఆర్ పార్క్, తర్వాత ఫారెస్ట్ టెక్ పార్క్. ఫారెస్ట్ టెక్ పార్క్ 2 సంవత్సరాల్లోనే 3వ స్థాయికి వచ్చేసింది. తర్వాత కండ్లకోయ ఆక్సిజన్ పార్క్, భాగ్యనగర్ నందనవనం, శాంతివనము. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ సెల్ఫ్ సఫిషియన్సీకి చేరిపోయినాయి. అంటే పబ్లిక్ ఓనర్షిప్ పెరిగింది, ఫారెస్ట్ స్టేటస్ పెరిగింది. ముఖ్యంగా ఏంటంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మా ఇంటి దగ్గర పార్క్ ఉంది, ఫారెస్ట్ పార్క్ ఉందంటే వాళ్ళ వాల్యూ పెరిగిపోతా ఉంది. వాళ్ళకి బ్రాండ్ వస్తుంది, వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళు పోదాం పదండి చూద్దాం పదండి అని తీసుకెళ్లడము. అలాగే రియల్ ఎస్టేట్ వాల్యూ పెరగడము, రెంటల్ వాల్యూ పెరగడము. సో ఇవన్నీ ఏంటంటే ఇట్ ఈస్ యాడింగ్ టు ద సిటిజన్స్ సాటిస్ఫాక్షన్. యాన్యువల్గా అంటారా, మనకు డెఫినెట్గా ఒక 20 లక్షల మంది అయితే వస్తుంటారు 36 పార్కుల్లో. ఎందుకంటే ఇక్కడే దాదాపుగా మనకి 15 లక్షల మంది ఇక్కడే వస్తారు. బొటానికల్ గార్డెన్లో ఐ రిసీవ్ అబౌట్ 4.5 crores, ఫారెస్ట్ టెక్ పార్క్ 1 crore, కేబీఆర్ పార్క్ అబౌట్ 3 crores అట్లా ఉంటుంది. అయితే మనకి ఏంటంటే రిపీటెడ్ విజిటర్స్ ఉంటారు, వాకర్స్ అనేవాళ్ళు రిపీటెడ్ విజిటర్స్. డైలీ 5,000 అన్నా కూడా 300 రోజులు వేసుకున్నా కూడా 15 లక్షలు అవుతారు. సో రిపీటెడ్ ఉంటారు దాంట్లో. కాకపోతే వీఆర్ డెఫినెట్లీ గివింగ్ సర్వీస్ టు నాట్ లెస్ దెన్ 1 కోటి మంది డెఫినెట్గా విజిట్ చేస్తుంటారు ఈ పార్కులన్నీ కలిపి. అంటే ఈ ఫారెస్ట్ పార్క్కి సంబంధించి మనకు లిమిటేషన్ ఉంది. ఈ పార్కులన్నిటినీ మనం అభివృద్ధి చేసుకోవచ్చు. కాకపోతే మనం విజిటింగ్ జనాభాను బట్టి పెద్ద పార్క్ అయితే కొంచెం ఎక్కువ మందికి పర్మిట్స్ అవకాశం ఉంది, ఎక్కువ ఎంట్రన్స్లు పెట్టడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మొత్తం తిరిగి రావాలంటే మళ్ళీ 5 కిలోమీటర్లు పోవాలంటే అది కూడా క్లైమేట్ చేంజ్కి కాంట్రిబ్యూట్ అవుతుంది. మళ్ళీ కార్ తీసుకొని పోతాడు. సో ఇంకా కొన్ని ఎంట్రన్స్లు ఎక్కువ పెడతాము. అప్పుడు ఏంటంటే సెక్యూరిటీ పెంచాలి, గేట్లు పెంచాలి, టికెట్ కౌంటర్స్ పెంచాలి. సో ఆదాయం పెరిగిన కొద్దీ ఇవన్నీ డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతాయి అండ్ డెఫినెట్గా పబ్లిక్ కోరుకుంటారు, మనం చేయాల్సి వస్తుంది. కాపాడుకునే బాధ్యత మనకి ఉద్యోగపరంగా మా మీద ఉన్నప్పటికీ కూడా ప్రజల యొక్క బాధ్యత ముఖ్యమైనది. కేబీఆర్ అనేది మొట్టమొదటిగా మనకు హైదరాబాద్లో వెలిసినటువంటిది, దానికి తోడు రిచెస్ట్ ఏరియాలో ఉంది కాబట్టి
అవగాహన ఉన్న మనుషులు, అవగాహన పర్యావరణం పట్లనే కాదు హెల్త్ ఆరోగ్యం పట్ల అవగాహన ఉన్న మనుషులు డెఫినెట్గా దాన్ని ఒక లెవెల్కి తీసుకొచ్చారు. బట్ ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న ప్రాంతం అనేది మనకు పశ్చిమ హైదరాబాద్. ఈ పశ్చిమ హైదరాబాద్లో బొటానికల్ గార్డెన్ అనేది అక్కడ ఏంటంటే నేషనల్ పార్క్ కాబట్టి అభివృద్ధికి లిమిటేషన్ ఉంది. ఇక్కడ లిమిటేషన్ అంటూ లేదు కాబట్టి వీ కుడ్ డూ వాట్ ఎవర్ వీ వాంట్ అండ్ దట్స్ హౌ లాస్ట్ 3 yearsలో ఇట్ హెస్ ఓవర్టేకెన్ కేబీఆర్ పార్క్. దీనికంటే మంచి పార్కు ఫారెస్ట్ ట్రెక్ పార్క్. ఇది కూడా వెస్టర్న్ హైదరాబాద్ ప్రాంతంలోనే ఉంది. దిస్ ఇస్ బికమింగ్ మోర్ పాపులర్ అమాంగ్ యూత్. ఇది మంచిర్యాల విలేజ్ చిల్కూరు అడవి ప్రాంతంలో మనం అభివృద్ధి చేయడం జరిగింది. ఇది ఏంటంటే వెస్టర్న్ హైదరాబాద్ ముందు దీన్ని చిలుకూరు అడవి అని అంటారు. 1200 ఎకరాలు. 1200 ఎకరాల్లో 900 ఎకరాలు మృగవని నేషనల్ పార్క్ అని డిక్లేర్ చేయడం. ఈ 300 ఎకరాలని బయటనే పెట్టారు. ఎందుకంటే ఇది ఆర్మీ కంట్రోల్లో ఫైరింగ్ రేంజ్లో ఉండేది. ఈ 300 ఎకరాలు నేషనల్ పార్క్గా చేయలేదు. అయితే వాళ్ళకి సంబంధించినటువంటి లీజు 2012లో అయిపోయింది. ఈలోపు రెండు మధ్యలో నుంచి రింగ్ రోడ్డు దీన్ని చీలుస్తూ రింగ్ రోడ్డు కట్ చేసింది. సో ఈ 250 ఎకరాలు అనే భూమి ఇటు సైడ్ ఉండిపోయింది. అటు సైడ్ ఉన్న భూమి ఏమో మొత్తం మృగవని నేషనల్ పార్క్గా ఉంది. ఇటు సైడ్ ఏమో మిలిటరీ కంట్రోల్లో ఉండే ఇది నోబడీస్ ల్యాండ్గా ఉండిపోయింది ఒక 10 సంవత్సరాలు. దాంట్లో హైదరాబాద్ వెస్ట్ హైదరాబాద్లో జరిగే అభివృద్ధికి సంబంధించిన చెత్త అంతా తీసుకెళ్ళి దాంట్లో డంప్ చేసేవారు. కన్స్ట్రక్షన్ వేస్ట్, డెబ్రిస్ ఏది తీసుకెళ్ళినా కూడా ఏ ఇల్లు బలగొట్టినా ఏ ఇల్లు మాడిఫికేషన్ చేసినా తీసుకెళ్ళి అక్కడ డంపింగ్. దాంట్లో కొంచెం ఎంక్రోచ్మెంట్ అయింది. లక్కీగా వీ కుడ్ కన్స్ట్రక్ట్ ద వాల్ ఆల్ అరౌండ్. ఇంకా కొంచెం ప్రాంతంలో కన్స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం ఉంది. బట్ గ్రాడ్యువల్గా ఆర్మీ కూడా వాళ్ళకి ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ద్వారా చాలా డబ్బులు కట్టాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా గ్రాడ్యువల్గా విరమించుకున్నారు. మేము కూడా గ్రాడ్యువల్గా డెవలప్ చేసుకుంటూ దానికి తోడు వాకర్స్, ముఖ్యంగా వాకర్స్ ఎంతూజియాజం వర్ ఫ్రమ్ డే 1 దీన్ని డెవలప్ చేద్దామని వాళ్ళే వెంటపడ్డారు. సో అలా అక్కడ వాటర్ బాడీస్, చక్కటి వాటర్ బాడీస్ వచ్చినాయి. 2 వాటర్ బాడీస్ ఫుల్ ఉంటాయి, బర్డ్స్ వస్తున్నాయి. అలాగే వాకింగ్ ట్రాక్స్, మనం ఊరికి వెళ్ళి మన తోటకి ఎలా వెళ్ళేటప్పుడు అండ్యులేషన్స్, చెరువులు, గుట్టలు చూసుకుంటూ ఎలా వెళ్తామో అలా వాకింగ్ ట్రాక్స్ ఉన్నాయి కాబట్టి పీపుల్ ఆర్ రియలీ ఎంజాయింగ్ అండ్ దట్స్ అ లిటిల్ అన్పొల్యూటెడ్ ఏరియా. ఒక సైడ్ నేషనల్ పార్క్, ఒక సైడ్ అప్ప ఉంటుంది, ఇంకో సైడ్ ఆర్మీ ఉంటుంది, ఇంకో సైడ్ చెరువు ఉంది కాబట్టి అక్కడ లిటిల్ పొల్యూషన్ ఈజ్ దేర్. పొద్దున్న వెళ్తే మాత్రం ఇట్ ఈస్ ఎ ప్యారడైజ్. జనాలు చాలా ఎక్కువగా పెద్ద ఎత్తున వస్తున్నారు. అక్కడ స్పెషాలిటీ ఏమంటే చిన్న గుట్టలు ఉన్నాయి కాబట్టి ట్రెక్ రూట్స్ ఏర్పాటు చేశారు. సో పొద్దున్నే 6 గంటలకంతా ఒక 20-30 మంది గ్యాంగ్స్ దే కమ్ అండ్ క్లైమ్ ద మౌంటైన్స్. సో దానికి చిన్నగా నడకదారులు ఏర్పాటు చేసాము. ఒక కొండ మీద నుంచి ఇంకొక కొండ మీదకి నడిచి వెళ్ళేటట్టుగా. సో ఫారెస్ట్ ట్రెక్ అనేది అదే ట్రెక్కింగ్ పార్క్ అనేది పేరు పెట్టడం జరిగింది. పబ్లిక్ అట్రాక్ట్ అవుతున్నారు. అంటే మనం ఇప్పుడు అట్రాక్ట్ కావాలి అంటే ఇది గేట్. ఇంతకుముందు ఎలా ఉండింది అనేది నేను ఇక్కడ చూపెడతాను. ఇంతకుముందు ఎలా ఉండింది, బిఫోర్ ఆఫ్టర్ అనే పిక్చర్స్ యూ కెన్ సీ ఎట్లా ఉండింది ఇంతకుముందు. గేట్ పెడితే ఎట్లా అట్రాక్షన్ వచ్చింది. అలాగే లోపల వాటర్ బాడీస్, ఇందాక చెప్పాను కదా 2 పెద్ద వాటర్ బాడీస్ ఉన్నాయని చెప్పేసి. సో వాటర్ బాడీస్ ఇవి చిన్నగా వాటర్ ఫాల్ ఒకటి డెవలప్ చేసాము. ఇవన్నీ చేస్తూ మొక్కలు కూడా ఫుల్గా నాటాము కాబట్టి చిన్న అట్రాక్షన్స్, నేచర్ని డ్యామేజ్ చేయకుండా కోఎగ్జిస్టింగ్ విత్ నేచర్ మనం పబ్లిక్కి ఎలా ఒక ప్రదేశాన్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఆదివారాల్లో దాదాపు 2 నుంచి 3 వేల మంది వస్తారు. అదర్వైజ్ వీక్ డేస్లో 1000 మంది 1200 మంది వస్తున్నారు. బొటానికల్ గార్డెన్, తర్వాత కేబీఆర్, తర్వాత ఫారెస్ట్ ట్రెక్ పార్క్, 4వది వచ్చేసి నేను డెవలప్ చేసింది అది కూడా కండ్లకోయ ఆక్సిజన్ పార్క్. హైదరాబాద్లో ఉన్నటువంటి ఫారెస్ట్ బ్లాక్స్ ఆర్ అండర్ ప్రెషర్ డ్యూ టు అర్బనైజేషన్. సో ఒక్కొక్క పార్క్ని మనం ఏ విధంగా డెవలప్ చేసాము. ఇక్కడ అట్రాక్షన్ ఏంటంటే ఒక గేట్, అంటే నాకు 20 గేట్లు రూపుదిద్దించిన అనుభవం ఉంది. అలాగే ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ బర్డ్ పార్క్, వాకిన్ ఏవియరీ. సో ఇలా దాదాపు హైదరాబాద్లో ఉన్న అర్బన్ ఫారెస్ట్ లొకేషన్స్ యూ కెన్ సీ. ఇలాంటివన్నిటికీ మనకు హైదరాబాద్కి ఏ విధంగా క్లైమేట్ రెసిలియన్స్, క్లైమేట్ ఎన్విరాన్మెంటల్ సెక్యూరిటీ మనకు కల్పిస్తుంది అనే ఉద్దేశంతో మనం ఇవన్నీ డెవలప్ చేయడం జరిగింది. అయితే వచ్చే వాళ్ళకి అనుగుణంగా మనకు కొన్ని ఫెసిలిటీస్ అనేవి డెవలప్ చేయాలి కాబట్టి ఇవన్నీ మనం చిన్న ఇంట్రొడక్షన్స్ పార్కుల్లో చేస్తే విజిటర్స్ సంఖ్య పెరుగుతుంది. అలాగే ఓనర్షిప్ కూడా వాళ్ళలో పెరుగుతుంది కాబట్టి 10 కాలాల పాటు ఇవి నిలుస్తాయి అనే ఉద్దేశంతో ఒక్కొక్క రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్కి ఒక్కొక్క పేరు పెట్టి రకరకాలుగా వాళ్ళని ఇన్వాల్వ్ చేయడము, వాక్వేస్ చేయడము, సీటింగ్ బెంచెస్, పిల్లలు ఆడుకోవడానికి యోగా షెడ్లు, అలాంటివన్నీ మనం రూపకల్పన చేయడం జరిగింది. ఆయుష్ వనం అంటే పేర్లు కూడా మనం శాంతి వనము,
అట్లా పెట్టడం జరిగింది. అక్కడ యాదాద్రిలో అయితే 2 పార్కులు, వాటికి ఆంజనేయ అరణ్యము, నరసింహారణ్యం అని దేవాలయ పరిధిలో ఉన్నాయి కాబట్టి. అలాగే మనకు గత సంవత్సరం వరల్డ్ ఎర్త్ డే రోజు విదేశీ పర్యాటకులు రావడం జరిగింది. G20లో భాగంగా జూన్ 5న మన బైసిక్లింగ్ పార్క్లో పాలపిట్ట అంటాం దాన్ని, దాంట్లో వాళ్ళు వచ్చి బైసికిల్ చేయడం జరిగింది. ఇలా మనకి ఒక్కొక్క కార్తీక వనం అని ఇలా ఒక్కొక్క పార్క్ని, స్మృతివనంలో మనం ఫారెస్ట్ మార్టీస్కి ఒక స్మారకం పెట్టాము. అట్లా ప్రతి ఒక్క అనుభూతిని మనము ఎలా పాఠకులతో పంచుకోవచ్చు, ఏమున్నాయని వాళ్ళు తెలుసుకోవడానికి కూడా ఇది కూడా ఓపెన్ యాక్సెస్లో మన వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఈ బుక్లో 32 పార్కుల వివరాలతో పాటు జిల్లా కేంద్రాలకు అనుసంధానం చేస్తూ దగ్గరలో ఉన్నటువంటి పార్కులు, అడవి పార్కులకు సంబంధించి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్రోడీకరించడం జరిగింది. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ ఓపెన్ యాక్సెస్. అవగాహన వస్తుంది, అక్కడ ఏమున్నాయి ఫెసిలిటీస్, వెళ్తే ఏం చూడొచ్చు అనేది. అర్బన్ ఫారెస్ట్ పార్క్స్ రూపుదిద్దించాలి అనే ఆలోచన నాకు చిత్తూరులో మొదలు పెట్టినాను. నేను హైదరాబాద్ చీఫ్ కన్జర్వేటర్గా ఉన్న సమయంలో ఆపర్చునిటీ వచ్చింది. హైదరాబాద్లో ఉన్నటువంటి ఫారెస్ట్ బ్లాక్స్ అన్ని ఈ విధంగా మనం డెవలప్ చేయొచ్చు. ఈ వీడ్స్తో ఇన్ని రకాల సమస్యలు ఇవి ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్యలన్నిటికీ దూరం చేసి వాటిని ఒక సుందరమైన ప్రదేశాలుగా రూపొందించి కన్జర్వేషన్ చెయ్యొచ్చు అనే ఆలోచన కలిగి ఒక ప్రాజెక్ట్ రాసాము గ్రీన్ క్లైమేట్ ఫండ్ కోసం. అంటే ఇంటర్నేషనల్ ఫండింగ్ కోసం ఒక 26 పార్కులు డెవలప్ చేస్తాను అని. అది అగైన్ మళ్ళీ సెల్ఫ్ ఛాలెంజ్. ఆ ప్రాజెక్ట్ తయారు చేసి GCF అనే దానికి మన దగ్గర నోడల్ ఏజెన్సీ వచ్చేసి EPTRI. వారి ద్వారా అది EPTRI బోర్డు మీటింగ్ రోజు నేను ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది చీఫ్ సెక్రటరీ గారికి. చీఫ్ సెక్రటరీ గారు ఒకటే అన్నారు, GCF వచ్చినా రాకపోయినా ఇవన్నీ మనం డెవలప్ చేద్దాము. ఆయన ఏ క్షణంలో అన్నాడో జోషి గారు, విదిన్ 1 month ఈ 26 కాదు, దానికి ఇంకా 108 మొత్తం రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్స్ క్లస్టర్స్గా చేసి అన్నీ డెవలప్ చేద్దాం అనేది స్టాండ్ తీసుకొని ఒక్కొక్క డిపార్ట్మెంట్, అంటే HMDA కొన్ని, మెట్రో రైల్ కొన్ని, టూరిజంకి కొన్ని, కార్పొరేషన్కి కొన్ని, డిపార్ట్మెంట్ కొన్ని, HMDA కొన్ని, GHMC ఇవన్నీ మనిషి కొన్ని ఇచ్చేసి అన్నీ ఒకే 3 ఏళ్లలో డెవలప్ చేయండి అని చెప్పేసి టార్గెట్ పెట్టడం జరిగింది. సో అలా చిన్న ఛాలెంజ్ని ప్రజెంట్ చేస్తే మొత్తం ఒక పాలసీగా తీసుకొని పెద్ద ఎత్తున చర్యలు చేపట్టడం అనేది చాలా ఆనందం కలిగింది. అయితే ఐ వాజ్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్ కాబట్టి నేను పనిచేసిన ప్రదేశాలన్నీ కూడా నివాస ప్రాంతాలకు చుట్టుపక్కల ఉన్నాయి. సో ఎర్లీ ఆపర్చునిటీ నాకు ఉండింది. సో కళ్ళకోయ వాజ్ ఫస్ట్ మేజర్ అట్రాక్షన్, ఎందుకంటే దానికి ఆల్రెడీ ఫెన్సింగ్ ఉండింది. సో లోపల ఏమేం చేద్దాము అనేది, ఎట్లా వెజిటేషన్ తీసుకురావాలి, అడవిలోకి మనుషులను తీసుకురావాలి, వాళ్ళలో ఓనర్షిప్ పెంచాలి, అప్పుడే ఇవి మిగతా అర్బనైజేషన్ ఇంపాక్ట్ పడకుండా ఉంటుంది. సో దాని మీద అర్బనైజేషన్ ఇంపాక్ట్ లేదు, ఎందుకంటే చుట్టూ ఆల్రెడీ ఫెన్సింగ్ ఉండింది, కానీ లోపలంతా వీడ్ అలాగే ఉంది. సో చెట్లు, అది విజిటర్స్ ఎవరు లోపలికి రావట్లేదు. సో మొదటిగా మనం చేసింది ఏంటంటే వీడంతా తీసి పడేయడము. తర్వాత వాక్వేస్, నడక మార్గాలు చేస్తే లోపలికి వీళ్ళు వస్తారు. లోపలికి రావాలి అంటే ఎంట్రీ అట్రాక్టివ్గా ఉండాలి. సో ఎంట్రీ ప్లాజా పెట్టాము, ఫుట్పాత్స్ తయారు చేసాము, వీడంతా తీసేసాము. పార్కింగ్ కావాలి, జనాలు పెరుగుతూ ఉన్నారు. పార్కింగ్ ఎలా అనేది బయట కాంపౌండ్ బయట ఉన్న ప్రదేశాన్ని అంతా క్లీన్ చేయించి లెవెల్ చేయించేసి పార్కింగ్కి ఏర్పాట్లు చేసాము. తర్వాత మనుషులను పెట్టాలి, క్లీన్లీనెస్, ప్లాస్టిక్ తీసుకొస్తారు, అది తీసుకొస్తారు, ఆ మనుషులను పెట్టాము. గేట్ దగ్గర మనుషులు, టికెట్లు అమ్మాలి, తీయాలి, పాస్లు ఇవ్వాలి, ఫామ్స్ కలెక్ట్ చేసుకోవాలి. అలా మెల్లమెల్లగా ఒకటి ఇంట్రడ్యూస్ చేసిపోయినాము. సరే వచ్చి వాళ్ళు ఒక రోజంతా కనీసం స్పెండ్ చేయాలి అనే ఉద్దేశంతో చెట్ల మధ్యలో, కెనపీ మధ్యలో నడవాలి. అంటే ఆ చెట్టు పైన దానికి ఇట్లా కెనపీ వస్తుంది కదా, దాని మధ్యలో నడిచేటట్టు నడక మార్గం ఒకటి చేశారు. సరే నడక మార్గం చేసిన తర్వాత ఈ నడక అనేది ఒక వాకిన్ ఏరియా, బర్డ్స్ ఉండడానికి ఉండే ప్రదేశం, పెద్ద పంజరం అనుకోండి, ఆ పంజరంలో కూడా నడక చేసేటట్టు ఉండాలి. ఫస్ట్ ఫ్లోర్లో నుంచి నడిస్తే ఎట్లా కనబడతాయి చెట్లు, ఎట్లా కనబడతాయి ఫస్ట్ ఫ్లోర్లో అనేది ముచ్చట. అది కాండం పైన నడుస్తాం. సో అలా పంజరంలో పక్షులు విడుదల చేయండి. పక్షులు అంటే మళ్ళీ విదేశీ పక్షులే పెట్టాలి, లేదంటే మనం చాలా పర్మిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అట్లా ఒక అట్రాక్షన్ డెవలప్ చేసాము. తర్వాత పబ్లిక్ వస్తే సెల్ఫీ పాయింట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. మర్రి చెట్లకు ఒకదాని మీద ట్రీ హౌస్, ఒకదానికేమో ఒక స్పెషల్ అట్రాక్షన్. ఒక చెరువు ఉండింది, ఆ చెరువు దగ్గర టాబేలు పెట్టడం, బ్యాంబూ టన్నల్ ఏర్పాటు చేయడం. బ్యాంబూ చెట్లు నాటాము, వాటికి బాగా నీళ్లు పోసి పెంచితే టన్నల్ లాగా ఏర్పాటు అయింది. బ్యాంబూ టన్నల్ ఇట్లా లోపలికి టన్నల్ లాగా ఉంటుంది. అది చింత చెట్ల ఒకటి గార్డెన్ ఉండింది, దాంట్లో డైనింగ్ టేబుల్స్ వేయించేసి పిక్నిక్ చేసుకునే కార్యక్రమంగా ఒకటి.
అలాగే యాదాద్రి మోడల్ ఆఫ్ ప్లాంటేషన్ ఒకటి పెట్టాము, జిప్ లైన్ ఒకటి పెట్టాము. ఒకటి యాడ్ చేసిన కొద్దీ దట్ హెస్ బికమ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ దీస్ డేస్ అండ్ దట్ హెస్ బికమ్ ఏ సెల్ఫ్ అట్రాక్షన్. ఆక్సిజన్ పెడితే జనాలు వాకర్స్ అందరూ ఇమీడియట్గా అట్రాక్ట్ అవుతారు అనేది ఆ ఉద్దేశంతో అది పేరు పెట్టడం జరిగింది. కాకపోతే ఆక్సిజన్ అంటే ఆక్సిజన్ అక్కడే ఉండదు, అంతటా ఉంటుంది, కానీ ప్యూర్ ఉంటుంది, ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. కాకపోతే ఒక్కొక్క పార్క్కి ఒకటి, ఇప్పుడు నందనవనం అని కొన్నిటికి పేరు పెట్టాము, శాంతివనం అని కొన్నిటికి, ఆయుష్ వనం అనేది, కార్తీక వనం అనేది, అలా ఇప్పుడు నరసింహారణ్యము, ఆంజనేయ అరణ్యము, ఫారెస్ట్ ట్రెక్ పార్క్, అట్లా కొన్ని వాటన్నిటికీ ఒక రకమైన పేర్లు పెడితే ఆ పేరు ద్వారా కూడా అట్రాక్ట్ అవుతారు అనేది. అది కండ్లకోయలో ఉంది, అది ఓన్లీ 70 acres ఏరియా, బట్ అట్రాక్షన్ ఇట్స్ అంటే మేజర్ లొకేషన్లో ఉంది కాబట్టి అట్రాక్షన్ చాలా ఎక్కువ ఉంది. దాని పక్కనే ఇంకోటి దుల్లపల్లిలో ఆక్సీ జోన్ అని పెట్టాము. ఇదేమో ఆక్సిజన్, అదే ఆక్సీ జోన్, అంటే ఆ జోన్లో ఆక్సిజన్ ఉంటుంది అనేది. సో అక్కడ కూడా మంచి క్రౌడ్ పుల్ అన్న అవుతుంది. ఇక్కడ పాలపిట్ట అది బేసిక్గా ఓన్లీ ఫర్ బైసికలిస్ట్. ఇప్పుడు మనం దాన్ని డెవలప్ చేసాము 50 ఎకరాల్లో. అందులో కూడా మొత్తం యూకలిప్టస్ ఉండింది, మొత్తం యూకలిప్టస్ తీసేసి మన నేటివ్ జాతులు నాటాము. అలాగే పాత్వేస్ అవన్నీ ఇంప్రూవ్ చేసాము. దాంట్లో ఒకటేంటంటే 500 సైకిల్స్ ఉంటాయి. సాటర్డే సండే ఫుల్ క్యూలో నిలబడాల్సి వస్తుంది, అంతమంది సైకిల్ ప్రియులు ఉన్నారు. మనం హైదరాబాద్ బైసికల్ వాళ్ళతో టైఅప్ పెట్టుకొని దాన్ని ఎక్స్క్లూజివ్గా, దాంట్లో వాకర్స్ ఉండరు, ఇక ఓన్లీ సైక్లిస్ట్లే ఉంటారు. దాంట్లో ఒక ట్యాంక్ ఉంది, ఆ ట్యాంక్ బండి మీద సైక్లింగ్ చేయడం అనేది ఒక అట్రాక్షన్. ఓన్లీ సైక్లింగ్. పిల్లలు, ముఖ్యంగా చిన్న పిల్లలు వస్తారు, 5 years నుంచి 25-30 years వరకు పిల్లలు వస్తారు. రెగ్యులర్ బైసికలర్స్, ఓల్డ్ పీపుల్ కూడా వస్తారు. సాటర్డే సండే నియర్ అబౌట్ 2000 people దే డూ ద సైక్లింగ్. వీక్ డేస్లో మేబీ 100 to 200 వస్తారు, మిగతా రోజుల్లో మాత్రం చాలా ఎక్కువ మంది వస్తారు. గంటకి 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు. వాళ్ళ సైకిల్ వాళ్ళు తెచ్చుకున్నా కూడా ఛార్జ్ చేస్తారు, ఎందుకంటే బేసిక్గా ఫెసిలిటీ యూజ్ చేస్తున్నారు కాబట్టి. అంటే మన రాష్ట్ర పక్షి అనే ఉద్దేశంతో మనం తీసుకోవడం జరిగింది పాలపిట్ట. అంటే వాకర్స్తో కంబైన్ చేయడానికి లేదు, అన్లెస్ వీ హ్యావ్ ఏ సెపరేట్ ట్రాక్. ఇప్పుడు మనం సర్వీస్ రోడ్లో పెట్టారు కదా సెపరేట్ ట్రాక్స్, మనుషులకి, వెహికల్స్కి వేరు, సైకిల్స్కి వేరు. ఈ పార్క్ ఎక్స్క్లూజివ్గా ఓన్లీ సైక్లిస్ట్కి, ఎందుకంటే మళ్ళీ మధ్యలో వాకర్స్ ఉంటే ఇన్కన్వీనియంట్ ఫీల్ అవుతారు, వాళ్ళు ఇన్కన్వీనియంట్, వీళ్ళకి ఇన్కన్వీనియంట్. కాబట్టి మనకి ఇక వాకర్స్ అందరూ బొటానికల్ గార్డెన్లోకి వచ్చేస్తారు. అక్కడ ఎక్స్క్లూజివ్గా సైకిల్. శాంతివనం మేడిపల్లిలో దట్ ఈస్ ఓన్లీ 50 to 60 acres ఏరియా, బట్ చుట్టూ హ్యాబిటేషన్స్ ఉంటాయి శాంతివనం. అక్కడ ఏంటంటే రిటైర్డ్ ఆఫీసర్స్ చాలా మంది ఉన్నారు ఆ ఏరియాలో, చెంగిచెర్ల ఏరియా. వాళ్ళు రిటైర్డ్ ఆఫీసర్స్ అందరూ వాకింగ్కి వస్తారు. సో దే ఆర్ బికమింగ్ ద మేజర్ స్టేక్ హోల్డర్స్ కాబట్టి వాళ్ళు ప్రొటెక్షన్ చేశారు. మనం చేసిన ఎఫర్ట్స్కి అన్నిటికీ కోఆపరేషన్ ఉండడం వల్ల దట్ ఈస్ బికమ్ దిస్ ఇస్ వాట్ ఈస్ మేడిపల్లి ఓన్లీ. ఇది దానివల్ల రియల్ ఎస్టేట్ వాల్యూ చాలా అభివృద్ధి చెందింది అక్కడ. రెంట్స్ స్పెషల్లీ has gone up. That is one point. Second point is ఆ కాలనీలలో ఎవరు గెస్ట్లు వచ్చినా ప్రతి ఒక్కరు ఆ పార్క్ని చూసి వెళ్తారు ఒకటి. ప్లస్ దాంట్లో ఏంటంటే చిల్డ్రన్ ప్లే ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఈవినింగ్ పిల్లల్ని తీసుకొని పేరెంట్స్ రావడం ఒకటి. యోగా స్పెషల్ అక్కడ. యోగా ఫస్ట్ నుంచి ఒక పెద్ద గ్రూప్ ఉంది. ఆ యోగా అనేది అక్కడ సక్సెస్ఫుల్గా వాళ్ళు రెగ్యులర్గా కండక్ట్ చేస్తున్నారు. పికాక్స్ ఎక్కువగా ఉన్నాయి అక్కడ. అది 70 acres మాత్రం. నేను చేసి దాదాపు 4 సంవత్సరాలు అయిపోయింది ఇక్కడికి వచ్చి. సో అప్పటికే అక్కడ 300 మంది ఉంటారు, మరి ఇప్పుడు ఇంకా పెరిగి ఉంటారు. అంటే దగ్గరలో ఇంకా అక్కడ చాలా ఉన్నాయి. నందనవనం ఉంది, సంజీవని వనం ఉంది. యాదాద్రి డెవలప్మెంట్ అథారిటీ ఏరియాలో మనకు 2 రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్స్ ఉన్నాయి. దాని పేర్లు అక్కడ రాయగిరి 1 అండ్ రాయగిరి 2 అనే రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్స్ ఉన్నాయి. సో వాటిని ఏం చేసామంటే మొత్తం రాతి ప్రదేశం, అదంతా రాళ్ళ గుట్టలు, పెద్ద బోల్డర్స్, అట్లా. దాన్ని అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు వీ షుడ్ నో ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఏరియా. అసలు ఏముంది, అది ఎక్కాలంటేనే ఇబ్బందికరంగా ఉంటుంది. సో ముఖ్యంగా అక్కడ ఏం చేశాను, ఫస్ట్ స్టెప్ ఏంటంటే అసలు నేచురల్ వెజిటేషన్ అక్కడ ఏముంది అనే ఉద్దేశంతో యాదాద్రి ఫ్లోరా అని ఒక బుక్ రాయడం జరిగింది. అది మన బీఎస్సీ ఫారెస్ట్రీ స్టూడెంట్స్ ట్రెక్కింగ్ అని పెట్టి గుట్టల మీద వెళ్ళేటప్పుడు వాళ్ళకి విత్తనాలు ఇచ్చి మీరు ఎక్కడ పడితే అక్కడ విత్తనాలు వేసుకుంటూ నడవండి, అలాగే ఏం చెట్లు ఉన్నాయి అబ్జర్వ్ చేస్తూ వాటిని ఫోటోలు తీసుకురండి అని. సో ఆ విధంగా యాదాద్రి ఫ్లోరా అనే ఒక బుక్ తయారు చేయడం జరిగింది. అంటే యాదాద్రి గుట్టల మీద ఏం చెట్లు ఉన్నాయి, వాటి రెఫరెన్స్ ఎట్లా ఉంటుంది అనేది ఒక బుక్ రూపంలో తీసుకురావడం జరిగింది. అలాగే విత్తనాలు వేసాము ఆ రోజు. అయితే మొత్తం మీద పైకి వెళ్ళొచ్చు, ట్రెక్ లాగా పెట్టొచ్చు అనేది ఒక ఐడియా వచ్చింది. తర్వాత ఏం చేసాము, మొత్తం ఫెన్సింగ్ చేసాము. ఫెన్సింగ్ చేసినా కూడా లోపల రాళ్ళే ఉన్నాయి ఇక్కడ. సో ఏం చేద్దాము మరి, ఇది ఏరియాని విజిటర్స్ అట్రాక్ట్ అవ్వాలి అని అంటే ఎంట్రీ ప్లాజా ఒకటి డెవలప్ చేశాము. ఎంట్రీ ప్లాజా డెవలప్ చేసి ఒకదానికి నరసింహారణ్యం అని, ఇంకోదానికి ఆంజనేయ అరణ్యం అని పేరు పెట్టాము. సో పేర్లు కొంచెం అట్రాక్టివ్గా ఉన్నాయి, గేట్లు అట్రాక్టివ్గా వచ్చినాయి. లోపలికి వెళ్తే మళ్ళీ బండలే,
కనీసం కూర్చోడానికన్నా ప్లేస్ ఏర్పాటు చేద్దామని చెప్పేసి కొంచెం లాన్స్ డెవలప్ చేయడం జరిగింది. ఇక రాళ్ళ మీద వచ్చే మొక్కలు నాటాము. సరే, మరి యాత్రికులు వస్తే కనీసం షెల్టర్స్ ఉండాలనే ఉద్దేశంతో గజేబోస్, కొన్ని యోగా షెడ్ టైప్లో కొన్ని తయారు చేయడం జరిగింది. ఆంజనేయ అరణ్యంలో ఒక వాటర్ ఫాల్, నేచురల్ వాటర్ ఫాల్, అది బంద్ అయిపోయింది. సో ఆర్టిఫిషియల్గా దాన్ని రివైవ్ చేసాం. దానికి యాదర్శి వాటర్ ఫాల్ అని పెట్టాము. సో ఇవన్నీ ఏంటంటే బేసిక్గా అటవీ పట్ల అవగాహన పెంచుకోవాలి, వాటిలో స్టేక్ హోల్డర్షిప్ పెంచుకోవాలి అనేది ఉద్దేశం. అయితే మనం వెనక సైడ్ నుంచి మళ్ళీ పైకి ఒక రూట్ తయారు చేసాం, వెహికులర్ రూట్. ఆ ప్రదేశానికి వెళ్తే మొత్తం ఎటు చూసినా ఒక 50 కిలోమీటర్ల డిస్టెన్స్లో మనకి అన్నీ కనబడతాయి, ఇంక్లూడింగ్ టెంపుల్, ఇంక్లూడింగ్ భువనగిరి కోట, అదంతా. ఐఎఫ్ఎస్ ముఖ్యంగా ఏంటంటే న్యాచురల్ రిసోర్సెస్ కన్జర్వేషన్, అంటే ప్రకృతి వనరులను సంరక్షించే విధానంలో భాగస్వాములు అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ సర్వీస్లో ముఖ్యంగా కాంట్రిబ్యూట్ చేయగలరు. ప్రకృతిలో ఉన్న కలర్స్ చూడండి, దీంట్లో ఎన్ని రకాల కలర్స్ ఉన్నాయి. ఆ చెట్లు నాటాలి, ఎక్కడ నాటితే బాగా వస్తాయి, ఎక్కడ నాటితే పబ్లిక్ అప్రిషియేట్ చేస్తారు. సో ఇవి ఇక్కడ వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి. ఈ వాటర్ రిసోర్స్ ఎలా డెవలప్ చేసాము, ఎక్కడ డెవలప్ చేయాలి, ఎక్కడ ఆపుకోవాలి, ఎక్కడ అడ్డుకట్ట వేయాలి, ఇలాంటి నీటి సంరక్షణ చర్యలు కానీ, భూసార సంరక్షణ చర్యలు కానీ, వన సంరక్షణ చర్యలు కానీ, బయోడైవర్సిటీ సంరక్షణ కానీ, వన్యప్రాణుల సంరక్షణ కానీ, ఇవన్నీ ప్రకృతి ఇచ్చిన వరాలు. ఈ వరాలను సంరక్షించుకోవాలి, 10 కాలాల పాటు మనం సంరక్షించాలి, భావితరాలకు అందచేయాలి అనేది ముఖ్య ఉద్దేశంతో పనిచేసే డిపార్ట్మెంట్ ఇది. అందుకే మమ్మల్ని అందరినీ ఎనిమీస్ లాగా చూస్తూ ఉంటారు. మిగతా అభివృద్ధి కార్యక్రమాల డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా అడవి శాఖ వాళ్ళు పర్మిషన్ ఇస్తలేరు, అడవి శాఖ వాళ్ళు వద్దంటున్నారు, చేయనిస్తలేరు, ముట్టుకొనిస్తలేరు. కానీ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ అనేది తీసుకురావడం ఎందుకు తీసుకొచ్చారంటే అలాంటి అబ్స్ట్రక్షన్స్ ఉండకూడదు, అభివృద్ధికి కూడా మూలాలు ఉండాలి. కాబట్టి దానికి ఒక యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ని ఫాలో అయితే మీకు అడవిని వేరే రకంగా కూడా ఉపయోగించుకోవచ్చు, కొన్ని నిబంధనలను పూర్తి చేస్తే అనే ఉద్దేశంతో ఆ యాక్ట్ చేయడం జరిగింది. బట్ పబ్లిక్ ఒపీనియన్లో స్టిల్ వీఆర్ ద విలన్స్, అభివృద్ధికి ఆటంకంగా ఉంటున్నారు వీళ్ళు అనేది. అది నిజం కాదు. అభివృద్ధికి ఆటంకం ఎప్పుడూ ఉండదు. అభివృద్ధి అనేది ఆర్థిక అభివృద్ధి కానీ, పర్యావరణ అభివృద్ధి కానీ, సామాజిక అభివృద్ధి కానీ, 3 కోణాలు ఎప్పుడు బ్యాలెన్సింగ్గానే ఉండాలి. ఆర్థిక అభివృద్ధి ఒకటే చేస్తాము అంటే అల్టిమేట్లీ అందరం డిసపియర్ అయిపోతాం. ఒక స్టూల్ ఉంది, ఆ స్టూల్కి 3 కాళ్ళు ఉంటాయి. ఆ 3 కాళ్ళలో ఒకటి పర్యావరణ అభివృద్ధి, ఒకటి సామాజిక అభివృద్ధి, ఇంకోటి ఆర్థిక అభివృద్ధి. సామాజిక అభివృద్ధిలో విద్య, ఆరోగ్యం, కమ్యూనిటీ డెవలప్మెంట్ అవి స్తంభాలు. ఇక్కడ ఇండస్ట్రీ అనేది స్తంభం. ఇక్కడికి వచ్చేసరికి పర్యావరణం, భూమి కావచ్చు, నీరు కావచ్చు, ఆకాశం, గాలి కావచ్చు, అడవి కావచ్చు, ఈ 3 బ్యాలెన్సింగ్ చేసుకోకుండా, లేదు నేను అడవినే కాపాడుతానంటే ఇట్లా పడిపోతుంది స్టూల్, లేదు నేను పైసలే కావాలి నాకంటే ఇట్లా పడిపోతుంది. అవునా? లేదు ఆ 2 వద్దు, సామాజికంగానే మేము డెవలప్ అవుతామంటే ఆ 2 అవసరము, మీరు మనుగడ లేరు, అది లేనిది ఇది మనుగడనే సాధించదు అనేది దీన్ని ట్రిపుల్ బాటమ్ లైన్ థియరీ అంటారు. దీనికి సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది కాన్సెప్ట్. ఈ ట్రిపుల్ బాటమ్ లైన్లో ఎకనామిక్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్, ఈ 3 జరిగితేనే బ్యాలెన్స్డ్గా వెళ్తాము, లేదంటే టాపుల్ అవుతుంది డెవలప్మెంట్ అనేది. ఆల్ ఇండియా సర్వీస్లలో ఒక భాగం ఇది ఐఎఫ్ఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. మిగతా 2 సర్వీస్లో ఇండియన్ పోలీస్ సర్వీస్ కావచ్చు, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, అవి వేరే యాంగిల్లో పనిచేస్తాయి. మేము నేచురల్ రిసోర్సెస్కి సంబంధించి పనిచేస్తున్నాము. కాకపోతే ఆల్ ఇండియా సర్వీసెస్లో కొంచెం డెప్యుటేషన్ కోటా ఉంటుంది కాబట్టి వేరువేరుగా విభాగాల్లో పాలుపంచుకోవడానికి కూడా అవకాశం ఉంది. నేను దాదాపు 7 డిపార్ట్మెంట్స్లో పనిచేశాను. మొట్టమొదటిసారిగా ప్రాజెక్ట్ డైరెక్టర్ మహబూబ్ నగర్ వాటర్ షెడ్ అభివృద్ధి కార్యక్రమాల్లో చాలా పెద్ద ఎత్తున వర్క్ చేయడం జరిగింది. అది రూరల్ డెవలప్మెంట్ తరఫున 5 సంవత్సరాలు అక్కడ పనిచేయడం జరిగింది. ఆ తర్వాత నేను ఎనర్జీ డిపార్ట్మెంట్లో సింగరేణి కాలేజ్లో 2 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. ఆ తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో 3 సంవత్సరాలు పనిచేశాను. ఆ తర్వాత హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో 3 సంవత్సరాలు పనిచేశాను ఎంసీఆర్హెచ్ఆర్డీలో. అర్బన్ డెవలప్మెంట్లో కొంతకాలం పనిచేశాను. ప్రిన్సిపల్ సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్గా కొంతకాలం పనిచేసే అవకాశం వచ్చింది. సో ఇలా నాకు వైడ్ ఎక్స్పోజర్, అంటే ఫారెస్ట్ సర్వీస్లో నార్మల్గా ఇంత ఎక్స్పోజర్ అనేది చాలా అరుదుగా ఉంటుంది. దానికి తోడు నేను ఎక్కడ పనిచేసినా కూడా నాకు 5 సంవత్సరాల టెన్యూర్ కలిసి వచ్చింది. యాజ్ ఏ హైదరాబాద్ సిసిఎఫ్ అడిషనల్ ఛార్జ్ ఆఫ్ ఫారెస్ట్ కాలేజ్, ఇక్కడ ఎండి టీజీఎఫ్డిసి, చిత్తూరులో డిఎఫ్ఓగా కానీ, రూరల్ డెవలప్మెంట్ 5 సంవత్సరాలు కానీ, ఇవన్నీ 5 సంవత్సరాల టెన్యూర్స్ నాకు. సో 5 సంవత్సరాలు పనిచేసినప్పుడు డెఫినెట్గా మన మార్క్ అనేది, మన ఫుట్ ప్రింట్ అనేది అక్కడ డెఫినెట్గా కనబడుతుంది మనకి. స్వీట్ మెమరీస్ త్రూ అవుట్ ద సర్వీస్
అండ్ వెరీ హ్యాపీ అబౌట్ ద అచీవ్మెంట్స్ అండ్ కాంట్రిబ్యూషన్స్. అండ్ బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే MCRHEDలో ఉన్నప్పుడు ఐ వాజ్ కోర్స్ డైరెక్టర్ ఫర్ 3 బ్యాచెస్. మామూలుగా మసూరిలో రాలేదు అనేది, IASలో సెలెక్ట్ కాలేదనే డిప్రెషన్లో ఇక్కడ వచ్చి జాయిన్ అవుతారు ఆఫీసర్స్. ఇది కూడా గొప్పదనే విషయం పక్కన పెట్టేసి, బట్ వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ ఆనందం చూస్తే అదో వింత అనుభూతి. అంటే వాళ్ళు ఇచ్చిన కాంప్లిమెంట్, ఇట్ వాజ్ వర్త్ టేమింగ్ UPSC టు గెట్ ట్రైన్డ్ ఇన్ MCRHED హైదరాబాద్ అంటే ఇట్స్ ఎ గొప్ప విషయం. కోర్స్ డైరెక్టర్గా ఉన్నందుకు నాకు కూడా ఇంకా చాలా గొప్ప విషయం. అందరూ అనేవారు, సార్ మీరు చేసిన కార్యక్రమాలు మాకు భవిష్యత్తులో చాలా ఉపయోగపడతాయి, ఇక్కడ ఊనమాలు దిద్దుకున్నాము, ఫస్ట్ గురువుగా మీరే ఉంటారు ఉద్యోగ ధర్మంలో అనేది. అంటే వెరీ సాటిస్ఫైయింగ్. అంటే ఏ పని చేసినా కష్టపడి చేయడము, సామాజికంగా లాభపడాలి, ఎదుటిన్న వ్యక్తి లాభపడాలి, నష్టం ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు అనేది కాన్సెప్ట్గా చేశాం కాబట్టి ఇట్స్ ఎ వెరీ సాటిస్ఫైయింగ్ ఎక్స్పీరియన్స్. ముఖ్యంగా ఏంటంటే ఒకటి, మన పర్ఫార్మెన్స్ బార్ అనేది ఎప్పుడూ పైకి వెళ్తూ ఉండాలి. అటవీ అభివృద్ధిలో మనం ఏం చేస్తున్నాం అనేది, అంటే ఒకసారి తప్పు చేసామంటే ఆ తప్పు ఉండిపోతుంది ప్రకృతిలో. సో కాబట్టి 1కి 10 సార్లు ఆలోచించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏంటంటే మీరు ఆల్రెడీ మీ దగ్గర ఒక 100 మంది 150 మంది ఆఫీసర్స్ పనిచేస్తూ ఉంటారు. సో యూ ప్రొవైడ్ లీడర్షిప్. ఆ లీడర్షిప్ ప్రొవైడ్ చేయాలి, స్ట్రాటజీస్ ఇవ్వాలి, ఎంకరేజ్ చేయాలి, మోటివేట్ చేయాలి. అవన్నీ చేయకపోతే సిస్టమ్ అనేది ఒక డిప్రెషన్లో ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న ప్రెషర్స్కి తట్టుకోలేక ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామంది ఉద్యోగాలు వదిలి వెళ్ళిపోతున్నారు, కింది స్థాయి ఉద్యోగులు. కాబట్టి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలి, లీడర్షిప్ ప్రొవైడ్ చేయాలి. ఏవైతే మార్పులు అవసరమో భవిష్యత్తుకు అనుగుణంగా ఆ మార్పులు ఒకటి చేస్తూ పోతే కానీ వ్యవస్థ అనేది మారదు. ఎక్కడున్న గొంగలి అక్కడే ఉంటే మరి ఒక దశలో మనం జవాబు చెప్పుకోలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి మన భవిష్యత్తు అనేది ముఖ్యంగా ప్రకృతి పరంగా మన చేతుల్లో ఉంది. నేను చెప్పినట్టు మిగతా 2 ఎకనామిక్ డెవలప్మెంట్ కావచ్చు, సోషల్ డెవలప్మెంట్ కావచ్చు, అది మన చేతుల్లో లేకపోయినా ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ అనేది మన చేతుల్లో ఉంది. మనం ఒక భాగం, ఆ భాగం మనం సక్రమంగా నిర్వర్తించలేకపోతే డెవలప్మెంట్ అనేది కుంటుపడుతుంది. మనం ఎంత అభివృద్ధి చెందినా కూడా, ఎన్ని డబ్బులు సంపాదించినా కూడా పీల్చడానికి గాలి, తాగడానికి నీరు, తినడానికి తిండి సరిగ్గా లేనప్పుడు, కాలుష్యం అయిపోయినప్పుడు ఎంత అభివృద్ధి చెందినా దానికి అర్థం లేదు. సో 3 సమతుల్యంగా వెళ్ళాలి. ఇకలాజికల్ బ్యాలెన్స్ అనేది ప్రతి ఆస్పెక్ట్లో మనం చెప్పగలగాలి. ఎకలాజికల్ బ్యాలెన్స్ ఎన్ష్యూర్ కూడా చేయాల్సిన బాధ్యతనే ఉంది. చెప్పడమే కాదు, చెప్తే మనల్ని విలన్గా చూస్తారు. బట్ రాను అవగాహన పెరుగుతుంది పర్యావరణం పట్ల. డెఫినెట్గా కొత్తగా వచ్చే ఆఫీసర్స్, దే ఆర్ ఎక్విప్డ్ విత్ మెనీ టూల్స్, నాలెడ్జ్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ టు దెమ్. డెఫినెట్గా మంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో కష్టపడి చదివి పైకి వచ్చిన వాళ్ళు వస్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఫ్యూచర్ ఈజ్ గుడ్. అంటే ఇప్పుడున్న ఎగ్జామ్ 34 ఏళ్ళ కింద రాసిన పరీక్ష నా పరిస్థితి చూస్తే నాకు అప్పుడు 2 సబ్జెక్టులు తీసుకొని రాయాలి. నేనేమో BSc ఫారెస్ట్రీ చదివాను. BSc ఫారెస్ట్రీలో ఫారెస్ట్రీ, కెమిస్ట్రీ, బాటనీ ఉండేవి. కానీ అక్కడ ఎగ్జామ్ రాద్దామంటే ఫారెస్ట్రీ సబ్జెక్ట్ లేకుండే. 93వ సంవత్సరంలో ఇంట్రడ్యూస్ చేశారు నేను సెలెక్ట్ అయినాక. సో నేనుగా జువాలజీ కష్టపడి, బాటనీ నాకు ఆల్రెడీ ఉండింది, జువాలజీ నేనుగా కష్టపడి అప్పుడు ఎగ్జామ్ రాయాల్సిన పరిస్థితి ఉండే. ఇప్పుడు మారింది. చాలామంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కూడా ఫారెస్ట్రీ తీసుకొని నేర్చేసుకొని ఎగ్జామ్ రాసి స్కోర్స్ తెచ్చుకొని సెలెక్ట్ అయిపోతూ ఉన్నారు. సో ఐడియా ఏంటంటే మారిన పరిస్థితులకు అనుగుణంగా ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కామన్గా పెట్టారు. వడపోత చక్కగా జరుగుతుంది. మంచి బ్రిలియంట్ ఆఫీసర్స్ వస్తున్నారు గత ఒక దశాబ్దం నుండి. డెఫినెట్గా ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ దీస్ డేస్ ఆన్ ద ఇంటర్నెట్. అరచేతిలో వైకుంఠం అంటే నీకు ఏది కావాలన్నా దీంట్లో చూడవచ్చు, ఏది కావాలా ఇంక్లూడింగ్ వైకుంఠం చూడవచ్చు. ఎలా వెళ్ళాలి, ఎలా దారి ఎంచుకోవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈజీ, నథింగ్ విల్ కమ్ ఈజీ. ప్రతిదానికి హార్డ్ వర్క్ కంపల్సరీ, ప్రతిదానికి స్ట్రాటజీ చేసుకోవాలి, ఒక పద్ధతి ప్రకారంగా కష్టపడాలి. ఎంత కష్టపడ్డా కూడా కాంపిటీషన్ కూడా చాలానే ఉంటుంది. సో ఇట్స్ నాట్ దట్ ఈజీ, బట్ ఎట్ ద సేమ్ టైం మార్గం లేదు, నేను సాధిస్తాను అనుకున్నప్పుడు తప్పకుండా మార్గాలు దొరుకుతాయి.